హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. నిన్న పోస్ట్ చేసిన ఇద్దరమ్మాయిల స్టోరీకి ఇది కంటిన్యూ పార్ట్ అండి. ఋత్విక్కి తన ప్రేమను చెప్పాలని అనుకుని అభి ఆమెకు ఒక అబ్బాయి ద్వారా లెటర్ పంపిస్తాడు. కానీ ఆ లెటర్ రాసింది శివ అనుకొని అతని మీద కోపంతో దాన్ని చూడకుండానే చింపేస్తుంది. ఎవరూ లేక బస్టాండ్లో యాచన చేస్తూ ఉండే ఒక బామ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పిస్తాడు అభి. అలా చేసింది కూడా శివానే అనుకుని శివ మీద ఇంప్రెషన్ కలుగుతుంది హృతికకు. ఒకరోజు ఫ్రెండ్స్తో పాటు బయటకు వచ్చిన హృత్విక్కి ఫ్లవర్స్ వచ్చాయి. వాటిలో ఓ లెటర్ కూడా ఉంది. ఎప్పట్లాగే చిరాగ్గా కాకుండా ఈసారి మాత్రం కొంచెం ఆసక్తిగా అందులో ఏముందో అని చూసింది. దానిలో ఉన్న మెసేజ్ చదివి నిజంగా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్ అని అలా రాసింది. స్వీట్ హార్ట్ అనగానే అది శివ నుంచి అని హృత్విక అభిప్రాయం. నిజానికి అది కూడా అభి పంపిందే. లెటర్తో పాటు ఉన్న ఎల్లో రోజెస్ని నుంచి ఒక రోజుని మెల్లగా తీసుకుని లెటర్ కంటిన్యూ చేసింది. ప్రేమించిన అమ్మాయికి ఎవరైనా రెడ్ రోజులు ఇస్తారేమో, కానీ నీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టమని తెలిసింది. అందుకే నీకోసం ప్రత్యేకంగా పంపిస్తున్నా. ఎందుకంటే నీకు ఇష్టమైన ప్రతిదీ నీకు ఇవ్వాలనే నా తపనంతా. నాకు తెలిసిన ప్రేమ కూడా అదే. ఆ లెటర్ చదువుతూ హృతిక ముఖంలో వచ్చే మార్పు చూసి ఆమె ఫ్రెండ్స్ ఆ లెటర్ లాక్కొని చదివారు. హృతిక, ఈరోజు నీ పుట్టినరోజా? మాకు కూడా చెప్పలేదు. అయినా తనకెలా తెలిసింది? నువ్వేమైనా చెప్పావా అని వాళ్ళందరూ తలొక ప్రశ్న అడుగుతుంటే లేదని తలుపుతూ చెప్తుంది. నాకు అదే సర్ప్రైజ్గా ఉంది. ఎప్పుడు నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం ఇష్టం లేదు. అందుకే మీకు కూడా చెప్పలేదు. అలాంటిది ఆ అబ్బాయికి ఎలా తెలిసింది అర్థం కావట్లేదు. అందరూ విషెస్ చేస్తుంటే తను మాత్రం శివ ఆలోచనలో ఉంది. అవి చెప్పినట్టుగానే ఆమె ప్రతి ఇష్టం కూడా హృత్వికకు ముందే ప్రత్యక్షం అయ్యేది. తన కోసం ఆలోచిస్తూ తన ఇష్టాలన్నింటినీ అతని ఇష్టాలుగా నెరవేర్చే ఒక వ్యక్తి ఉన్నారు అని అనుకోగానే హృతికకు మనసు పులకరించింది. ఇదంతా శివ చేస్తున్నాడు అనుకొని అతని మీద ప్రేమ పెంచుకుంది. ఎప్పటిలాగానే ఒకరోజు శివ సిగరెట్ తాగటానికి షాప్కు వచ్చాడు. ఈసారి శివకి ఓ లెటర్ వచ్చింది హృతిక నుంచి. అందులో ఇలా ఉంది: నాకు ఇష్టమైన ప్రతిదీ దగ్గర చేసే మీ నుంచి మీకు ఇష్టమైన దానిని దూరం చేసుకోమని అడుగుతున్నా. నేను తనకి ఇష్టమైన వాటిని దగ్గర చేసేనా? ఏది ఎప్పుడు? శివ అయోమయంగా ముఖం పెట్టుకుని మిగతాది చదువుతున్నాడు. స్మోకింగ్ అంటే మీకు చాలా ఇష్టమని తెలుసు, కానీ దానివల్ల మీ హెల్త్ పాడవటం నాకు బాధగా ఉంటుంది. నేనంటే మీకు ఇష్టం ఉంటే ఆ స్మోకింగ్ అలవాటు మానేయండి హృతిక అని లెటర్ చదివి షాప్ వాడి వంక చూశాడు. సార్, సిగరెట్ ఇవ్వాలా అని అతను అంటుంటే వద్దని చెప్పాడు. దూరం నుంచి ఇది గమనిస్తున్న హృతిక శివ తన వైపు చూసేసరికి ఒక్కసారిగా ముఖం పక్కకు తిప్పేసింది. శివ వచ్చి నేరుగా హృతిక ముందు బైక్ ఆపాడు. నువ్వంటే ఇష్టం ఉందని చెప్పడానికి సిగరెట్ తాగటం మానేశాను. మరి నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే వచ్చి నా బైక్ ఎక్కు అన్నాడు సూటిగా. హృతిక మాత్రం చేతిలో చున్నీ నలుపుకుంటూ ఆలోచిస్తుంది, ఎక్కాలా వద్దా అని. ఎంతకీ తను రాకపోవడంతో శివ చిరాగ్గా బైక్ స్టార్ట్ చేయబోయాడు. అప్పుడే వెనక నుంచి అతని భుజంపై హృతిక చేయి పడేసరికి ఇక శివ రై రైమని గాలిలో దూసుకుపోయాడు. అప్పటి నుంచి శివ ఇంకా హృతిక కలిసి తరచుగా తిరగటం చేసేవారు. హృతిక శివ మీద గాఢంగా ప్రేమను పెంచుకోసాగింది. ఇటువైపు అభి కూడా హృతిక మీద రోజు రోజుకి అంతే ప్రేమ పెంచుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఇద్దరికి షాక్ తగిలేలా పెళ్లి చూపులు కుదిర్చారు ఇంట్లో పెద్దవాళ్ళు. పెళ్లి చూపులు జరిగే వరకు హృతికనే తను చూడటానికి వచ్చిన పెళ్లి కూతురని అభికి తెలియలేదు. తీరా చూశాక అతని ఆనందానికి పగ్గాల్లేవు. హృతిక తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేక అయిష్టంగానే పెళ్లి చూపుల్లో కూర్చుంది. కానీ తనకి తెలియలేదు తాను ఎవరూ లెటర్ చదివి ఏ వ్యక్తి మీద అంతగా ప్రేమ పెంచుకుందో తనే ఇప్పుడు జీవితంలోనికి రాబోతున్నాడు అని. పెళ్లి చూపులయ్యాక తొందరలోనే పెళ్లి కూడా చేయాలని పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నారు. హృతికకు ఏం చేయాలో అర్థం కాక తనలో తాను సతమతమవుతూ ఉంటే ఈ విషయం శివాకు చెప్పడం మంచిదని తన దగ్గరికి బయలుదేరింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే శివ కనిపించలేదు. కాల్ చేస్తుంటే అతని నెంబర్ కూడా పనిచేయటం లేదు. అతను పనిచేసే చోట ఫ్రెండ్స్ని అడిగి చూసింది. వాళ్ళు శివ ఊరు వెళ్ళినట్లు చెప్పి అడ్రస్ కూడా చెప్పారు. పెళ్లి సమయం దగ్గర పడుతుంటే హృత్వికలో ఆందోళన పెరుగుతుంది. ఇంట్లో చెప్పే ధైర్యం కానీ చెప్తే ఒప్పుకుంటారన్న నమ్మకం కానీ రెండూ లేవు తనకి. ఒకరిని ప్రేమించి మరొకరితో సొంతం కావడానికి తనకి ఇష్టం లేదు. అందుకే ఇక దారి లేక శివ కోసం అతను ఉన్న చోటుకే వెళ్ళాలి అనుకుంది.
అర్ధరాత్రి బయలుదేరి శివ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. శివ ఏమయ్యాడు? హృతిక ఇంటి నుంచి వచ్చేసాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి హృతిక నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. ఎవరిని చూస్తున్నా ఎందుకో భయంగానే అనిపిస్తుంది. తను తప్పు చేస్తుందేమో అనే భావనకో లేక తర్వాత ఏం జరగబోతుందో ఆలోచనకో తెలియటం లేదు తనకి. అందున రాత్రి సమయం కొన్ని వంకర చూపులు దేనికోసమో ఆరాటంగా ఆమెనే చూస్తున్నట్టు అనిపిస్తుంది. నడిచే దారంతా ఆలోచనలో మునకలేస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టుకుంది. దానితో అతని చేతిలో మొబైల్ కింద పడింది. అతను ఆవేశంగా హృతిక మీద తిరగబోయాడు. కానీ హృతిక అందానికి మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడో ఏమంటున్నాడో అని వణికిపోతూ కింద పడిన ఫోన్ తీసి అతని చేతికిచ్చి సారీ చెప్తుంది. దానికి అతను నవ్వుతూ పర్వాలేదని అంటాడు. చేతికి ఫోన్ అందిస్తున్నప్పుడు ఆమె చేతి వేళ్ళను తాకుతూ పైత్యానందం పొందుతాడు. మీరెక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను నా వెహికల్లో అని ఆఫర్ చేశాడు. లేదు, నేను బస్సులో వెళ్తాను. హృతిక అలా చెప్తుంటే అది వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, మిమ్మల్ని నేను తీసుకువెళ్తారండి అనటంతో అతని ముఖంలో భావం ఏంటో అర్థమయ్యి ఇంక ఏమీ మాట్లాడకుండా వేగంగా అక్కడి నుండి కదిలింది. మిస్ మిస్ అని పిలుపు చెవులను తాకుతున్నా పట్టించుకోలేదు. అయినా సరే అతను మాత్రం ఆమెను వదలలేదు, వెంబడిస్తూనే ఉన్నాడు. బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఆమెను దూరం నుంచి చూస్తున్న అతని దృష్టి తనను వదిలిపోవటం లేదని ఒకటే కంగారు తనలో. బస్ త్వరగా వస్తే బాగుండు, వీడి బాధ వదులుతుంది అనుకుంటూ ఉంది. రాత్రి సరిగ్గా తినకపోవటం వల్ల ఏమో ఆకలి కనిపిస్తే ఏమైనా కొనుక్కుందామని చుట్టూ చూసింది. కానీ అన్ని షాపుల్లో క్లోజ్ చేసి కనిపిస్తున్నాయి. దూరంగా ఒక మూలన ఒక టిఫిన్ బండి కనిపించింది. అది కూడా క్లోజ్ చేయబోతూ ఉంటే అక్కడికి వెళ్ళింది. ఒక బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం మిగిలితే తప్పక తీసుకుంది. అప్పుడే ఒక చిన్న కుక్కపిల్ల తన కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది. చూడగానే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. ఆమ్లెట్ తినబోతూ ఉంటే తన వైపు దీనంగా చూస్తుంది. కొంచెం ముక్క తీసి దానికి వేయగానే గబాగబా దాన్ని తినేసి మళ్ళీ హృతిక వైపు చూసింది. దాని ఆకలి అర్థమయ్యి ఇక ఆమ్లెట్ మొత్తం దానికే పెట్టేసింది. దాని కడుపు నిండడం చూసి తృప్తిగా అనిపించింది. హృతికకి ఇదంతా దూరం నుంచి ఇద్దరు గమనిస్తున్నారు. ఒకరు ఆమెలో మంచితనం చూసి ఆనందపడుతుంటే ఇంకొకరు ఆమెలో అందాన్ని కామపు కళ్ళతో ఆస్వాదిస్తున్నారు. ఆకలి తీరగానే హృతిక దగ్గర నుంచి రోడ్డుపైకి పరిగెత్తింది ఆ కుక్కపిల్ల. కానీ అది అలా వెళ్ళటంతో దాన్ని ఏదైనా వెహికల్ గుద్దేస్తుందేమన్న కంగారులో చూసుకోకుండా హృతిక కూడా దాని వెనకే పరిగెత్తింది. వెళ్ళి అమాంతం దాని చేతిలోకి తీసుకుంది. కానీ అప్పుడే ఒక వెహికల్ ఆమె మీదకు వచ్చేసింది. ఈలోపు ఎవరో తనని బలంగా వెనక్కి లాగారు. గండం తప్పింది హృతికకు. చూస్తే ఎదురుగా ఓ అమ్మాయి సన్నగా ఒత్తైన ఉంగరాల జుట్టుతో అలంకరణ అక్కరలేనంత అందంగా ఉంది. చూస్తే పెళ్ళైనట్టు తనకంటే పెద్దది అన్నట్టు తెలుస్తుంది. ఆమె తనని లాగకపోతే ఏమై ఉండేదో అర్థమే. థ్యాంక్ యూ అక్క అని చెప్పింది హృతిక. వెంటనే ఆమె అంది, కాస్త ఆగితే ఈ వెహికల్ నిన్ను గుద్దేసేది, చూసుకోవాలి కదా, కుక్క కోసం చూసి నీ మీదకి తెచ్చుకుంటావా? ఆమె మాటల్లో కోపంతో పాటు తనకి ఏమవుతుందో అనే భయం కనిపించింది. దాన్ని కాపాడటానికి నేను వెళ్ళట్టుగానే నన్ను నువ్వు కాపాడటానికి మీరు వచ్చారు కదా. హృతిక మాటలకి నవ్వింది తను. ఆమెతో మాట్లాడి వెళ్ళిపోతూ హృతిక పక్కనే ఉన్న ఒక బల్ల మీద కూర్చుంది. ఆమె కూడా హృతిక వెనకే వచ్చి హృతిక పక్కన కూర్చుంది. తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పొట్లను తీసి తన చేతిలో పెట్టింది. తెరిచి చూస్తే పులిహోర ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్న హృతికతో అది ప్రసాదం తిను అనేసరికి హృతిక మొహమాటంగా కొంచెం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంది. తిరుగు ఇవ్వబోతుంటే ఆపి మొత్తం నీకే అంటూ అర్థం కానట్టు చూస్తున్న హృతికతో, ఇందాక నువ్వు తినకుండా ఆ కుక్కకు పెట్టడం నేను చూశాను. మనుషులు కూడా పట్టించుకుని ఈ రోజుల్లో మూగజీవాల ఆకలి అర్థం చేసుకుని నీలాంటి అమ్మాయిని చూస్తే ముచ్చటేస్తుంది. ఈ టైంలో తినడానికి ఇక్కడ వేరే ఏమీ దొరకదు, మొహమాటం పడకుండా ముందు తిను అని అనడంతో తినక తప్పలేదు. హృతికకి ఆమె అలా ఇవ్వటం సంతోషంగా అనిపించింది. కానీ దూరంగా వీళ్ళని గమనిస్తున్న వ్యక్తి మాత్రం హృతిక పక్కన ఉన్నది ఎవరా అని ఆలోచిస్తూ సందు ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు. హృతిక తిన్నాక థ్యాంక్స్ అక్క అంటే అక్కకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అడిగింది. వెంటనే హృతిక ఆమెని అడిగింది, అక్క హైదరాబాద్ బస్సు ఎప్పుడు వస్తుంది అని. ఆమె టైం చెప్పక ఇంతకీ మరి
మీరెక్కడికి అనగానే ఆమె సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉంది. ఆమెకు సమాధానం చెప్పడం ఇష్టం లేని అర్థమై ఇక హృతిక కూడా అడగలేదు. కాసేపట్లో బస్సు వచ్చింది. వచ్చి రాగానే బస్సు ఎక్కింది. అప్పటి వరకు తనతో ఉన్న ఆ అక్క అక్కడలా లేకపోవటం చూసి ఫీల్ అయింది. వెళ్ళి ఓ విండో పక్క సీట్లో కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. కాసేపటికి ఎవరో తన పక్కన కూర్చున్నట్టు అయ్యింది. కళ్ళు తెరవలేదు. కానీ ఆ చేతులు తను తాకుతున్నట్టు అనిపించగానే టక్కును లేచి చూసింది. ఇందాక తను డాష్ ఇచ్చిన వ్యక్తి పక్కన కనిపించాడు ఒక వ్యక్తి నవ్వుతో. ఏ మిస్టర్, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? కోపంగా అడిగింది. హలో మేడం, ఈ బస్ మీ ఒక్కరిదేమీ కాదు, ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నాడు. అయినా కూర్చొని తిన్నగా ఉండగా టచ్ చేస్తూ ఉంటారేంటి? ఇది మరీ బాగుంది. పక్కన కూర్చున్నాక టచ్ అవుతుంది, అలా ఎవరూ టచ్ అవ్వకూడదు అంటే అసలు బస్సు ఎక్కకూడదు కదండి అన్నాడు తన తప్పు లేనట్లుగా. అప్పుడే అక్కడికి ఆమె వచ్చింది. హలో, ఇక్కడి నుండి లేస్తారా అనగానే నేనెందుకు లేవాలి, నన్ను లెమ్మని చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించాడు. దానికి ఆమె నేను తన అక్కని అంది. కృతిక వింతగా చూస్తుంటే అలా చూస్తావేంటే, అతను కూర్చున్నప్పుడు చెప్పొచ్చు కదా మా అక్క వస్తుంది నా పక్కన కూర్చుంటుంది అని అనగానే హృతికకి అర్థమైంది. ఆమె అతని వైపు తిరుగు చూసి ఇక మీరు లేచి అక్కడ కూర్చుంటారా అని చెప్పి వెనకనున్న సీట్ వైపు చూపించింది. దాంతో అతనికి లేవలేక తప్పలేదు. వెనక్కి కూర్చొని చా కరెక్ట్ టైంకి వచ్చింది అంటూ చిరాగ్గా చేతులు నలుపుకుంటూ ఉన్న అతన్ని గమనించి ఆమె లోపల నవ్వుకుంది. ఆమె సీట్లో కూర్చోగానే హృతిక ఆమె వైపు తిరిగి థ్యాంక్స్ అండి అంది. ఆ మాటకి అరే అక్కని అండి అని పిలుస్తారా? ఆమె మాటలకి వెంటనే సారీ అక్క అని చెప్పింది హృతిక. హృతిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అక్కా చెల్లెల మధ్య నో థ్యాంక్స్ నో సారీ అంది. హృతిక నవ్వుతూ ఆమె వైపు చూసి మీరు కూడా హైదరాబాద్కేనా అని అడిగింది. ఆ ప్రశ్నకి ఆలోచిస్తూ నాకు కూడా ఎటు వెళ్ళాలని ఇప్పుడే తెలిసింది అంది. హృతికకు ఆ మాట వింతగా అనిపించింది. ఏమన్నారు అని డౌట్గా అడుగుతుంటే హృతిక మాటను దాటేస్తూ ఇంతకీ నీ పేరు అంది. హృతిక అని చెప్పింది. చాలా బాగుంది, మరి మీ పేరు? ఆమె కాసేపు మౌనంగా ఉండిపోయింది. సమాధానం చెప్పకుండా కాస్త ఆలోచించి జ్యోతి అని చెప్పింది. పేరు చెప్పడానికి ఇంత ఆలోచించడం ఏంటో అర్థం కాలేదు హృతికకు. హైదరాబాద్లో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా అని జ్యోతి అడిగితే లేదు జాబ్ కోసం అని హృతిక అబద్ధం చెప్పింది. మీరెక్కడికి వెళ్ళాలి? ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి కళ్ళు మూసుకుంది. తన గురించి ఏమీ చెప్పడం జ్యోతికి ఇష్టం లేదని హృతికకు అర్థమైంది. అయినా స్ట్రేంజర్స్కి డీటెయిల్స్ చెప్పకపోవటమే మంచిది అని అనుకుంది. హృతిక కోసమే బస్సు ఎక్కిన వ్యక్తి తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని తన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్తో నెక్స్ట్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. తను బస్తీకి వెళ్ళిపోవటం చూసి హమ్మయ్య అనుకుంది. నెమ్మదిగా తను కూడా నిద్రలోకి జారుకుంది. హైదరాబాద్ వచ్చేసరికి ఇద్దరు మేలుకున్నారు. హృతికకి బై చెప్పి వెళ్ళబోతున్న జ్యోతిని ఆపి అక్క నువ్వు ఏమీ అనుకోను అంటే ఒకటి అడగొచ్చా అంది మొహమాటంగా హృతిక. అనుకోను, అడుగు. నాకు నిన్ను మళ్ళీ కలవాలి అని ఉంది, నీ ఫోన్ నెంబర్ ఇస్తావా అంది. హృతిక మాటలుగా ఆలోచిస్తున్న జ్యోతిని ప్లీజ్ అక్క అనగానే తన మొబైల్ లాక్ తీసి హృతికని నెంబర్ సేవ్ చేయమంది. దానికి సంతోషంగా హృతిక మొబైల్లో నెంబర్ సేవ్ చేస్తూ అడిగింది. అదేంటి మీ ఫోన్లో వేరే కాంటాక్ట్స్ లేవు, నాది ఒక్కటే ఉంది అని. అవును, నా కొత్త జీవితంలో పరిచయమైన మొదటి బంధువు నువ్వే అంది జ్యోతి. జ్యోతి ప్రతి మాటలో కూడా ఏదో రహస్యం ఉన్నట్టే అనిపించింది. జాబ్లో చేరాక ఫోన్ చెయ్యి అని జ్యోతి అనడంతో సరే అని చెప్పి ఇద్దరు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. హృతిక శివ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన అడ్రస్ కనుక్కోవడానికి నానా పాటలు పడింది. మొత్తానికి ఎలాగోలాగా అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసింది. కానీ శివ చాడలేదు. అలాంటి వాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు అన్నారు. అయితే శివ హృతికతో మాట్లాడుతూ హైదరాబాద్లో తనకి బాగా ఇష్టమైన ప్లేస్ని ఓ పేరు చెప్పాడు. అక్కడికి వెళ్తే దొరకవచ్చు అనే ఆశతో అక్కడికి వెళ్ళింది. సమయం గడుస్తున్నా సరే శివ మాత్రం కనిపించలేదు. నిరాశగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం అవుతుంది. చీకటి తెరలు మెల్లగా కమ్ముకునేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఓ వ్యక్తి శివాలా కనిపించి అటు వెళ్ళింది. కానీ తను శివ కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియదు తనకి. అప్పుడు గుర్తుకు వచ్చిన జ్యోతి. తనకు కాల్ చేద్దామా
అది కరెక్ట్ కాదు అనుకుని మళ్ళీ ఆగిపోయింది. సరిగా అప్పుడే జ్యోతి నుండి ఫోన్. హ్యాపీగా లిఫ్ట్ చేయగానే తాను మాట్లాడకుండా హృతిక నోటికి చెయ్యి అడ్డంగా పెట్టి బలవంతంగా వ్యాన్లో ఎక్కించని ఎవరో కొందరు. అది జనాలు అంతగా లేని ప్రదేశం అవటం, ఆ టైంలో కొంచెం డార్క్గా కూడా ఉండటం ఎవరూ పట్టించుకోలేదు. అవతల వైపు ఫోన్లో జ్యోతి మాత్రం కంగారు పడుతూ ఉంది. హృతికను ఒక చోటుకు తీసుకుని వచ్చారు వాళ్ళు. ఆమెని ఒక గదిలో పడేసి తలుపులు వేశారు. వెంటనే లోపలికి ఒక వ్యక్తి వచ్చాడు. వాడిని చూసి హృతిక ఆశ్చర్యం. నిన్న రాత్రి వెళ్ళిపోయాడు అనుకున్న ఆ వ్యక్తి ఇక్కడ ఇలా ఏంటి అని. హృతిక ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్నవాడు నవ్వుతూ అంటున్నాడు, ఏంటి ఆశ్చర్యంగా ఉందా? కూడా ఆశ్చర్యమే. నిన్నే నీ పని చెప్దామో అనుకుంటే అక్క అని నీ పక్కకి ఎవరితో వచ్చింది, మిస్ అయ్యావో అనుకున్నా. కానీ లక్కీగా మళ్ళీ ఇక్కడే కనిపించావు. అది నా కోసమే అన్నట్టు. ఇక్కడ నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటూ వికృతమైన నవ్వు నవ్వుతున్నాడు. హృతికకి ఇక పంజరంలో చిక్కుకున్నట్టు ఎటూ పోలేని విధంగా ఉంది. ఊహించిన ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి దిక్కు తోచలేదు. తన వైపు వస్తున్న ఆ మృగాన్ని కట్టడి చేయలేకపోతుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. సరిగ్గా అప్పుడే ఓ చెయ్యి వాడి జుట్టు పట్టుకొని వెనక్కి లాగింది బలంగా. వెనక్కి లాగటమే నేలకేసి విసురు కొట్టడంతో పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు కళ్ళు తెరిచి చూసిన హృతిక ఎదురుగా ఆజానుబాహుళ్లాగా ఒకరు కనిపించాడు. అతనే హరి వల్లభ్. ఎత్తుగా తెల్లగా కండలు తిరిగిన శరీరంతో తీక్షణమైన చూపులతో ఉన్నాడు. అతను చూడగానే ధైర్యం వచ్చింది. హృతికను ఆ రౌడీ వాళ్ళు తీసుకుని వెళ్తున్నప్పుడు హరి చూసి వాళ్ళ వెనక ఫాలో అయ్యాడు. గది బయట ఉన్న అందరూ రౌడీలను కొట్టి లోనికి వచ్చాడు. హృతికను కాపాడటానికి ఆ వ్యక్తి వచ్చాడని అర్థమే హరి వెనక్కి వెళ్ళి దాక్కుంది హృతిక. ఈలోపు కింద పడి లేవబోయిన ఆ రౌడీలు తల పట్టుకొని గోడకేసి బాదాడు. అంతే, వాడి కళ్ళు బయళ్ళు గమ్మాయి. అలా ఓ 2-3 సార్లు చేసేసరికి ఏం చేయాలో వాడికి అర్థం కాలేదు. కాలితో వాడి డొక్కలో ఇష్టం వచ్చినట్టు తన్నాడు. మళ్ళీ నేల మీద పడేసి కసితీరా కాలి కింద వేసి చితకబాదాడు. హరి కొట్టిన కొట్టుడికి వాడి శరీరం అంతా నుజ్జు అయిపోయింది. హృతికను తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చాడు హరి. తనను కాపాడిన హరికి చేతులు జోడించి థ్యాంక్స్ చెప్పింది హృతిక. బైక్ స్టార్ట్ చేసి మీ అడ్రస్ చెప్పండి, అక్కడికి తీసుకువెళ్తాను అని హరి అనగానే తనది ఈ ఊరు కాదని, అక్కడ తనకి ఎవరూ తెలీదు అని చెప్పింది. అప్పుడే తన జ్యోతికి ఫోన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి తనను కిడ్నాప్ చేసిన ప్లేస్కి తీసుకువెళ్ళమంది. సరైన అక్కడికి తీసుకువెళ్ళాక పడిపోయిన ఫోన్ కోసం వెతికింది. ఫోన్ దొరికింది, కానీ మొత్తం పనిచేయకుండా పోయింది. జ్యోతి నెంబర్ మిస్ అయ్యింది అనుకుంటే హరి చూసి ఇందులో ఎవరిదైనా నెంబర్ ఉందా అని అడిగాడు. అవును అన్నట్టు తల ఊపింది. కంగారు పడకండి, మీ మొబైల్ నేను బాగు చేయించి తీసుకువస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే అంతవరకు మా ఇంటికి వచ్చి షెల్టర్ తీసుకోండి అన్నాడు హరి. హృతికకి అతనిని ఇబ్బంది పెడుతున్నానని అనిపిస్తున్నా వేరే మార్గం లేక అతనితో పాటు వెళ్ళింది. ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు హరి. లాక్ తీసి ఇంట్లోకి వెళ్ళగానే ఎవరూ కనిపించలేదు. ఒక్కడే ఉన్నట్టు అనిపించి అదే విషయాన్ని అడిగింది. ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది. వేరే సిటీలో వర్క్ చేస్తున్నాడు. నేను ఒక పని మీద ఈ ఊరు వచ్చాను. తనకి చెప్తే నా వర్క్ అయ్యే వరకు ఇక్కడ ఉండమన్నాడు అని చెప్పాడు హరి. హృతిక సైలెంట్గా వింటుంది. ఒక గది వైపు చూపిస్తూ, మీరు ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఈలోపు భోజనం రెడీ చేస్తాను అన్నాడు. హృతిక నేను చేస్తాను అన్నా కూడా వద్దని చెప్పాడు. ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భోజనం రెడీగా ఉంది. ఇద్దరూ భోంచేశాక హృతిక గురించి అడిగాడు. అతని దగ్గర దాచడం ఇష్టం లేక తన ప్రేమ విషయం చెప్పింది. దానికి అతను రియాక్ట్ అవుతూ, మీరు ఇలా ఇంట్లో నుంచి రావటం, ఎవరూ తెలియని ఊర్లో ఒక మనిషి కోసం ఒంటరిగా వెతకడం కరెక్ట్ కాదు. నా మాట విని మీరు ఊరికి వెళ్ళండి. ఈరోజు చూశారు కదా ఏం జరిగిందో. నేను రాకపోతే ఏం అయ్యేదో. ఇలాగే ఏదో ఒక అపాయం కొని తెచ్చుకోవద్దు అన్నాడు. హృతిక ఆ మాటలకు తలదించుకుంది. హరి కంటిన్యూ చేస్తూ, కావాలి అంటే మీకు నేను హెల్ప్ చేస్తాను. తన డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను సెర్చ్ చేసి తనని పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీరు నాకు చేసిన హెల్ప్కి ఈ జన్మలో రుణం తీర్చుకోలేను. మీ మాట కాదంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పింది. ఇక ఏమీ అనలేక సరే ఇక మీ ఇష్టం అని చెప్పి నిద్రపోమ్మని చెప్పాడు. తను కూడా తన గదికి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. హృతిక గురించి తెలిసాక ఆమెలో తన్నే చూసుకున్నాడు హరి. తన
పర్సు ఓపెన్ చేసి అందులో ఉన్న ఓ ఫోటో వంక చూస్తూ అంటున్నాడు. రాముడు సీత కోసం అన్వేషిస్తున్నట్టు నేను నీ కోసం వెతుకుతున్నాను. అసలెందుకు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు? నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోయాక నా సంతోషం కూడా నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అయినా నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ జీవితానికి నువ్వే నా భార్యవి. ఆమె ఫోటోని గుండెలకు హత్తుకున్నాడు హరి. ఆమె ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, హృతిక అక్క అని పిలిచే జ్యోతి. తర్వాత రోజు ఉదయం హృతిక ఫోన్ బాగు చేసి ఇంటికి తీసుకుని వచ్చాడు షాప్ వాడు. హరి వాడికి అమౌంట్ ఇచ్చి పంపేశాడు. హృతికని పిలిచి ఆ ఫోన్ ఇచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు హరి. హృతిక ఆన్ చేయగానే జ్యోతి నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆమెకి ఫోన్ చేయడంతో జ్యోతి లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఆమె క్షేమంగా ఉంది అని తెలిసి జ్యోతి మనసు కుదుట పడింది. జరిగింది కలిశాక చెప్తాను అని చెప్పింది. తనని రమ్మంది. హరి వచ్చేసరికి హృతిక వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యంగా చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. నాకు షెల్టర్ ఇచ్చినందుకు, అంతకు మించి నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తన అక్క దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. దానికి తన కార్డు ఇస్తూ ఇందులో నా నెంబర్ ఉంది, మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే మొహమాట పడకుండా అడగండి, నన్ను మీ బ్రదర్లాగా అనుకోండి అని హరి అన్న మాటలకి హృతిక కళ్ళు తడిగా మారాయి. అతనికి బై చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. జ్యోతి హృతికను కలవడం కోసం వెయిట్ చేస్తుంది. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూడటానికి వచ్చాడు అశోక్ యాదవ్. అతను పెద్ద పేరు మోసిన రౌడీ. తన తమ్ముడు వినోద్ని అలా చేసి డాక్టర్స్ని అడిగితే ఆ దెబ్బలకు అతను మామూలు మనిషి అవ్వటం కష్టం, బ్రతికినా కూడా మంచానికే పరిమితం అవ్వాలి అని చెప్పారు. దాంతో నీటితో నిండిన అతని కళ్ళు కాస్త ఎర్రబారాయి. మిగిలిన రౌడీలను అడిగి జరిగింది తెలుసుకున్నాడు. తన తమ్ముడికి ఆ గతి పట్టించిన వాళ్ళ అంత చూడాలి అని నిర్ణయించుకున్నాడు. హాస్పిటల్లో తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో చూసిన అశోక్ యాదవ్ తన తమ్ముడికి ఆ గతి పట్టించిన వాళ్ళ అంత చూడాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన రౌడీని పిలిచి ఆ కొట్టిన వ్యక్తిని, ఆ అమ్మాయిని ఇద్దరిని తన కాళ్ళ దగ్గర పడేయమని చెప్పాడు. కుదరకపోతే కనీసం శవాలుగా అయినా సరే తన కళ్ళకు చూపించమని అడిగాడు. అశోక్ చెప్పినట్టుగానే హృతికని వెతకటం మొదలుపెట్టారు ఆ రౌడీగాళ్ళు. కానీ దొరికిన ప్రతి చోట ఆ అమ్మాయిని తప్పించుకుంటూ ఉంది. ఎవరో ఒకరి చేతిలో వాళ్ళు తన్నులు తింటూ ఉన్నారు. ఇప్పటి వరకు గతం తెలుసుకున్నాం కదా. ఇక ప్రస్తుతానికి వస్తే శివ, హృతిక కలిసి అభిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. భాగ్యం, కాచాయిని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడంతో హుటాహుటిన వచ్చారు. ట్రీట్మెంట్ జరిగిన సమయం గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమో అంటూ డాక్టర్స్ చెప్పారు. హృతికకి ఏం జరిగిందో, తను ఏమైపోతుందో అనే ఆలోచన అభి మెదడులో అలజడి లేపుతున్నాయి. ఆమె కోసం బాధతో అతని కళ్ళ వెంట కన్నీరు ధారగా వస్తుంది. హృతిక హృతిక అని ఆగకుండా ఒకటే ఏడుపు. అభి స్పృహలోకి రావటం అక్కడే ఉన్న నర్సు డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది. అదే టైంకే అక్కడికి హృతిక వస్తుంది. అభి ఉన్న రూమ్ నుంచి కంగారుగా వస్తున్న నర్సుని ఆపి ఏమైంది అని అడిగింది హృతిక. అతను స్పృహలోకి వచ్చారు మేడం, హృతిక హృతిక అని కలవరిస్తున్నారు అని చెప్పింది. నర్సు అలా అనగానే ఆ మాటకి హృతికకి అభిని చూడాలి అనిపించింది. బయట నుంచే లోపలి వైపు చూస్తూ ఉంది. భాగ్యం వచ్చి ఏమైంది అని అడిగితే అభి స్పృహలోకి వచ్చాడని అంది. కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేశారు. బయటికి వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే హృతిక, భాగ్యం ఎంతో సంతోషపడ్డారు. హాస్పిటల్ నుంచి అభి ఇంటికి వచ్చిన తర్వాత హృతికకి అభిని చూడాలి అనిపించింది. కానీ అతని ముందుకు వెళ్ళటానికి ఎందుకో ధైర్యం చాలటం లేదు. అభితో పెళ్ళి అనుకున్నాక అతనిని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతను బాధ పెట్టిందని ఒకవైపు, ఇప్పుడు తన వల్లే అభి ప్రాణాల మీదకు వచ్చిన ఆలోచన ఇంకోవైపు తనని స్థిమితంగా ఉండనివ్వటం లేదు. అయినా సరే ఒకసారి చూడాలి అనుకుని అభి కోసం భాగ్యం ఇంటికి వచ్చింది. అభి కోలుకునే వరకు మేడపై కాకుండా తమ ఇంట్లోనే ఉంచాలి అని అనుకున్నారు భాగ్యం. తనని చూడటానికి వీలుగా కూడా ఉంటుంది అని ఇంట్లోకి వచ్చి హృతికని చూసి భాగ్యం పలకరిస్తే అభి గారిని చూడటానికి వచ్చాను అంది. ఇప్పుడు నిద్రపోతున్నట్టు ఉన్నాడు భాగ్యం చెప్పింది. డిస్టర్బ్ చేయను, ఒకసారి చూసి వస్తాను అనడంతో సరే అంది. లోనికి వెళ్ళి అభి మంచం పక్కన నిల్చొని తనని చూస్తూ ఏడ్చింది. నా వల్ల మీరు చాలా బాధపడుతున్నారు, నన్ను క్షమించండి అభి అంటూ ఉండగా తన కళ్ళ వెంట జారిన నీరు అభి మీద పడి మేలుకు వచ్చింది. అప్పుడే క్షమించండి అన్న మాట అభి చెవున పడ్డాయి.
హృతిక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే కష్టంగా లేచి తనని పిలిచి ఆగమని అన్నాడు అభి. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, దేనికోసం మీరు ఇలా ఏడుస్తున్నారు? ఎందుకు నాకు క్షమాపణ చెప్తున్నారు? అభి అడిగాడు. హృతిక కళ్ళు తుడుచుకొని, ఏమీ లేదండి, మీరు క్షమించండి అన్న మాట నాకు వినిపించింది. మీ కన్నీరు నా చెంప మీద పడింది. ఎందుకో చెప్పండి. మీరు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి నేనే కారణం. నన్ను కాపాడబోయే కదా మీకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది ఎలా అయినా జరగచ్చు. ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా, దీనికోసం మీరు బాధపడద్దు హృతిక. అయినా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాను. అలాంటి నా కోసం ఇంత రిస్క్ చేయాలా అంటూ ఆగిపోయిన హృతిక మాటలకి అభి చెప్తూ, మీరు అనే కాదు, ఆ టైంలో వేరే అమ్మాయి ప్రమాదంలో ఉన్నా కాపాడేవాడిని. ఇంకా పెళ్ళి అంటారా? మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం తప్పు ఎలా అవుతుంది? మీ అభిప్రాయం తెలుసుకోకపోవటమే మాదే తప్పు అన్నాడు అభి. ఇంత జరిగినా మీరు నన్ను ఏమీ అనకపోవడం నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అభి అంది. హృతిక మళ్ళీ కన్నీరు తెచ్చుకుంటూ, ఇంతకీ మీ వెనకబడిన ఆ రౌడీలు ఎవరోని అభి అడిగాడు. ఎవరో ఆకతాయి రౌడీలు నా చేయి పట్టుకోవడానికి చూశారు. హృతిక అబద్ధం చెప్పింది, కానీ అభి నమ్మలేదు. వాళ్ళ ప్రవర్తన అలా లేదు, చంపడానికి కూడా చూశారు అంటే ఏదో ఉంది అనిపిస్తుంది. ఇంకా నా గురించి ఆలోచిస్తూ ఉంటారా? మీరు ఇంకా ఏం జరిగినా నా వల్ల మీరు ఇబ్బంది పడనివ్వను, అదే నేను కోరుకునేది అని చెప్పి వెళ్ళిపోతున్నదల్లా కళ్ళు తిరిగి పడిపోయింది హృతిక. కంగారులో లేవలేక భాగ్యను పిలిచాడు అభి. డాక్టర్ని పిలిపించి ఆమెని చెకప్ చేసి చెప్పారు తను ప్రెగ్నెంట్ అని. అందరూ ఎంతో సంతోషించారు, ఒక్క అభి తప్ప. నిజానికి తనకి ఎలాంటి ఫీలింగ్ లేదు ఆ విషయంలో. శివ రాగానే ఈ విషయం చెప్పారు. అప్పటి నుంచి శివ ఆమెను మరింత కేరింగ్గా చూసుకోవటం గమనిస్తూ ఉన్నాడు అభి. రోజు గడుస్తూ ఉంటే అభికి అమ్మా నాన్న గుర్తుకొచ్చి ఒకసారి తన ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ అభి పూర్తిగా కోలుకోలేదని, కొన్ని రోజులు ఆగమని భాగ్యం చెప్పినా ఇంట్లో వాళ్ళకే కాదు తనకు కూడా చూడాలి అని ఉందని చెప్పి అనడంతో వెళ్ళమంది. నిజానికి అభికి జరిగిన ప్రమాదం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు తను. కారణం, వాళ్ళ అమ్మ తనకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని మనస్తత్వం. ఇలా ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఏమైపోతుందో అని చెప్పలేదు. ఎన్నో జాగ్రత్తలు చెబుతూ భాగ్యం తనే స్వయంగా అతనిని బ్యాగ్ సర్దుతూ ఉంది. అభి ఇంటికి రెంట్కి వచ్చి అంత కాలమైనా ఎప్పుడూ కూడా భాగ్యం అతని గదికి ఎక్కువగా వచ్చేది కాదు. కాచాయిని విష్ణులే ఎక్కువగా వెళ్ళేవారు. భాగ్యం వెళ్ళటం చాలా అరుదు. బట్టలు సర్దడం కోసం తన కబోర్డ్ తెరిచినప్పుడు అందులో ఒక ఫోటో చూసి షాక్ అయింది. వెంటనే అభి దగ్గరికి వచ్చి, ఈ ఫోటోలో ఉంది ఎవరు అని అడిగింది తడబడుతూ. ఆవిడ అలా తడబడటం చూసి అర్థం కాని అభి, ఏమైందమ్మా అంటుంటే, ముందు చెప్పు ఈ ఫోటో ఎవరిదో అంది. మా అమ్మ నాన్న అని చెప్పాడు అభి. ఆ మాట విన్న వెంటనే బాధ సంతోషం కలగలిపి కళ్ళ వెంట నీరుగా వస్తుంటే, ఒక్క నిమిషం అంటూ వేగంగా వెళ్ళి కాసేపట్లో చేతిలో ఒక ఫోటోతో తిరిగి వచ్చింది. అది చూడటంతో షాక్ అవటం అభి వంతయింది. ఎందుకు అంటే అభి వాళ్ళ అమ్మ భాగ్యం కలిసి ఉన్న ఫోటో అది. తను మా అక్క అభి అంది. అదే టైంకి బయటికి వెళ్ళిన హృతిక కాచాయిని అప్పుడే ఇంట్లోకి వస్తున్నారు. ఆ మాట నమ్మబుద్ధి కాలేదు ఎవరికీ కూడా. కాచాయినితో అభిని చూపిస్తూ చెప్పింది, అభి మీ పెద్దమ్మ కొడుకు, నీకు నిజంగా అన్నయ్యే అని సంతోషంగా చెప్తుంటే కాచాయిని అభి ఒక్కసారిగా అడిగారు, మీరు ఎందుకు కలిసి లేరు, ఎలా విడిపోయారు అన్నట్టు. భాగ్యం చెప్తుంది, మా అమ్మా నాన్నలకి అక్క నేను అంటే పంచ ప్రాణాలు. అక్క కంటే నన్నే ఎంతగా ప్రేమగా చూసేవారు. అక్క కూడా అంతే నన్ను గారాబం చేసింది. అక్కకి ఒక పెళ్లి సంబంధం కుదిరింది. అయితే పెళ్లి వాళ్ళు తమ చిన్న కొడుకుని నన్ను ఇచ్చి చెయ్యమని అడిగారు. నా మీద నమ్మకంతో నాన్న సంబంధం ఖాయం చేశారు. కానీ నేను వేరే వ్యక్తిని ప్రేమించాను. అతనికి ఎవరూ లేరు, అనాథ. మా ఇంట్లో నా ప్రేమ విషయం చెప్తే అవకాశం నాకు దొరకలేదు. భాగ్యం అలా చెప్తూ ఉంటే హృతిక తన ప్రేమ విషయం గుర్తొచ్చింది. భాగ్యం గతంలో తను కనిపిస్తుంది హృతికకు. పెళ్లి సమయం దగ్గర పడుతుంటే నాకు భయం వేసి ఈ విషయం నేను ప్రేమించిన వ్యక్తికి చెప్పాను. నన్ను తన దగ్గరికి వచ్చేయమని, పెళ్లి చేసుకుందామని చెప్పారు. ఆ క్షణం నా ప్రేమ నాకు ముఖ్యమని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను. అందరూ ఆమె వైపు చూస్తూ ఉన్నారు, భాగ్యం చెప్తున్నారు. కానీ దానివల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో అప్పుడు ఊహించలేకపోయాను. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళి నాకు జరిగిన విషయం తెలిసింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం వల్ల అక్క
క్యారెక్టర్ కూడా మంచిది కాదని మా అమ్మా నాన్నలను నానా విధాల మాటలతో అవమానించి మరీ వెళ్ళారు ఆ పెళ్లి వాళ్ళు. అక్క పెళ్ళి ఆగిపోవడానికి నేను కారణమయ్యాను. ఇక నాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పారు మా అమ్మా నాన్న. తర్వాత నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నా కుటుంబం నన్ను కలుపుకోవడానికి అంగీకరించలేదు. నేను పదే పదే బాధపడటం ఇష్టం లేక నన్ను తీసుకుని దూరంగా వచ్చేశారు. ఆయన ప్రేమతో నన్ను ఎంత బాగా చూసుకున్నా సరే నా వాళ్ళు గుర్తుకు రాగానే ఏదో తెలియని భారంగా అనిపించేది. ఆ మాట చెప్తూ ఒక్కసారిగా ఏడ్చింది. ఆ ఏడుపులోనే చెప్తుంది, చివరికి ఆయన చివరి క్షణంలో నా బాధ చెప్పుకునేందుకు నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరి చేస్తున్నాను, నన్ను క్షమించు భాగ్యం అంటూ కన్ను మూశారు ఆయన. ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి, అది నా జీవితంలో నిజమైంది అలా చెప్పటం ముగించారు భాగ్యం గారు. అభి అందుకొని, లేదమ్మా, మనం కలవాలి అని రాసి పెట్టి ఉంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. మనం ఎవరో తెలియకపోయినా సంబంధం ఉంది కాబట్టి నన్ను మీరు ఇంత ప్రేమగా చూసుకున్నారు. మీరు తిరిగి అమ్మని కలిసేలా నేను చేస్తాను. కాచాయిని పెళ్ళికి అమ్మా నాన్న ఇద్దరూ వస్తారు. వాళ్ళ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. కాచాయిని ఒక్కసారిగా అన్నయ్య అని పిలిచింది అభిని. ఎందుకంటే అప్పటిదాకా బ్రో అని పిలిచిన అభి తనకి మరింత దగ్గరయ్యి తన అన్నయ్య అని తెలిసి ఆ పిలుపు ఆగలేదు. అక్కడ సంతోషకరమైన వాతావరణం నెలకొంది. వాళ్లకు బై చెప్పి అభి తన ఇంటికి బయలుదేరాడు. ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదురా అభి? నీకు అమ్మా నాన్న ఎవరూ లేరనుకున్నావా? అభికి జరిగిన ప్రమాదం గురించి తెలిసిన అభి వాళ్ళ అమ్మ మహేశ్వరి ఏడుస్తూ అంటుంది. వాళ్ళ నాన్న రమేష్ కూడా మౌనంగా అలాగే నుంచుని పోయాడు. అయినా నువ్వు చేసింది కరెక్ట్ కాదురా అభి. ఒకవేళ నీకు ఏమైనా జరగనాది జరుగుంటే అంటూ ఆగిపోయాడు. నాకు చిన్న దెబ్బ తగిలినా సరే నువ్వు అమ్మ విడవిడలాడిపోవటం నేను చాలాసార్లు గమనించాను. అలాంటిది నన్ను అలాంటి చూడకునే పరిస్థితిలో చూస్తే ఏమవుతారని భయపడి కావాలని చెప్పలేదు. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. అయినా ఇప్పుడు నా బాగానే ఉంది కదా అని చెప్పాడు నవ్వుతూ. మహేశ్వరి అందుకొని, అయినా నీకు అంత ప్రమాదం జరగడానికి కారణం ఏమిటి? అసలు ఏమైంది? కనీసం అదేనా చెప్పరా అని అడిగింది. అభి నిజం దాయలేదు, అలా అని పూర్తిగా విషయం కూడా చెప్పలేదు. ఒక అమ్మాయిని కొందరు రౌడీలు బలవంతం చేయబోతుంటే అడ్డుకొని కాపాడాను. ఆ ప్రయత్నంలో ఒక రౌడీ నా మీద ఇలా దాడి చేశాడు అని చెప్పాడు అభి. అయినా ఎవరో అమ్మాయి కోసం నువ్వు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవటం ఏంట్రా? నీ మీద ప్రాణాలు పెట్టుకున్న ఈ తల్లిని కూడా గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అభి అని అంది మహేశ్వరి. మేమంతా ఉండి కూడా నువ్వు అలా దిక్కులేని వాడిలా ఒక్కడవే ఉండిపోయావు. కనీసం నేను చూసుకునే వాళ్ళు కూడా లేరు అని అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆమె. ఆ మాటకి అభి, లేదమ్మా, చిన్నమ్మ చెల్లి నన్ను బాగానే చూసుకుంటున్నారు అనేసరికి కొత్తగా చిన్నమ్మ చెల్లి ఎవర్రా అని ఆశ్చర్యంగా అడిగింది. నోరు జారాలని గుర్తుకు వచ్చి, అదే మా హౌస్ ఓనర్ నన్ను నీ అంత ప్రేమగా చూసుకుంటుందని చెప్పాను కదా, తననే చిన్నమ్మ అని అన్నాను. వాళ్ళ అమ్మాయి కూడా నన్ను అన్నయ్య అంటుంది. నిజంగా నాకు చెల్లి ఉంటే అలాగే ఉంటుందేమో అన్నాడు అభి కవర్ చేస్తూ. అవునా, ఆవిడ గురించి చాలాసార్లు ఫోన్లో చెప్పావు. ఆవిడ గురించి వింటుంటే తనని చూడాలి అనిపిస్తుందిరా అంది మహేశ్వరి. ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుతాను. అయినా నాకు కూడా ఒక పెద్దమ్మ కానీ చిన్నమ్మ కానీ ఉంటే బాగుండేది కదా, అలా ఉన్నారా ఎవరైనా అని అడిగి తల్లి నోటి వెంట ఏమొస్తుందో చూద్దామని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాడు అభి. నీకు ఒక చిన్నమ్మ ఉండేది, కాకపోతే నువ్వు పుట్టకముందే చచ్చిపోయింది అనేసి లేచి వెళ్ళిపోయింది మహేశ్వరి. ఆవిడ మాటలకు అభి మనసు నొచ్చుకుంది. ఇంతకాలమైన చిన్నమ్మను అమ్మ క్షమించలేదా? తన కోపం ఇంకా తగ్గలేదా? నాకే ఈ మాటకి ఇంత బాధ కలిగితే ఇక చిన్నమ్మ ఇలాంటి మాటకి ఇంకెంత బాధపడుతుందో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. వాళ్ళ అమ్మను ఎలా మార్చాలో, పిన్నిన అమ్మతో ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉండగా ఒక వ్యక్తి రావటం గమనించాడు. అతను ఎవరో కాదు, తనకి హృతిక్కి పెళ్లి సంబంధం కుదిర్చిన పెళ్ళిళ్ళ పేరయ్య. అతను చూసిన అభి నవ్వుతూ పలకరించాడు. అతను కూడా, అభి బాబు ఎప్పుడొచ్చో? నీకు ఏదో ప్రమాదం జరిగిందని కూడా తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. ఇప్పుడు బాగానే ఉంది అని అభి చెప్పడంతో, ఒక్కడే వచ్చావా, అమ్మాయిని కూడా తీసుకుని వచ్చావా అన్నాడు. ఎందుకంటే తన దృష్టిలో అభి హృతిక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి. అభి అర్థం కానట్టు చూశాడు. సరిగ్గా అప్పుడే రమేష్ అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నారు పేరయ్య గారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఏంటి ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగింది అన్నాడు. నిన్ననే ఊరి నుంచి వచ్చాను కదా, అలా మిమ్మల్ని చూసి పోదామని ఇంటికి వచ్చాను అన్నాడు పేరయ్య.
కూర్చోండి అని చెప్పి అతనికి టీ తీసుకురమ్మని మహేశ్వరికి చెప్పి మా అబ్బాయికి సంబంధం ఏదైనా ఉంటే చూడండి అడిగాడు రమేష్. తన పెళ్లి గురించి అభి ఇంకా తండ్రికి ఇంకా చెప్పలేదు అనుకున్నాడు పేరయ్య. టైం ఇస్తానని చెప్పి తండ్రికి తిరిగి తన పెళ్లి విషయం ఎత్తడంతో కోపం వచ్చింది అభికి. నాన్న అని చెప్పబోతూ ఉండగా అభిని ఆపుతూ రమేష్ చెప్తున్నాడు, ఈ సంబంధం వల్ల నా కొడుకు చాలా బాధపడ్డాడు, మీకు కూడా అవమానాలు పడ్డాము. నేను వాడిని అర్థం చేసుకుని ఇన్నాళ్ళు వాడిని ఏమీ అనలేదు. ఇప్పుడు తిరిగి వాడి జీవితం గురించి ఆలోచించడం తండ్రిగా నా బాధ్యత. కేవలం పేరైకే కాదు కొడుకుకు కూడా కలిపి చెప్పినట్టు చెప్పాడు రమేష్. అది తన నిర్ణయం అన్నట్టు. సరే, వేరే సంబంధంతో మిమ్మల్ని కలుస్తాను, ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి బయలుదేరాడు ఆ పేరయ్య. నేను ఆయన పంపించి వస్తాను అని చెప్పి అభి పేరయ్య దగ్గరికి వచ్చాడు. కాచాయనికి పెళ్లి చూపులు చూసిన పెళ్లి వాళ్ళ నుంచి ఎవరైనా రెస్పాన్స్ వచ్చిందా అడిగాడు అభి. మాట్లాడారు బాబు, వాళ్ళకి సంబంధం నచ్చినట్టే, వేరే వాటి జోలికి వెళ్ళటం లేదు. ఏదో ఒకటి చెప్తాము నన్ను అడిగారు, కానీ భాగ్యం గారే మీకు బాలేదు అని చెప్పి కాస్త సమయం అడిగారు అన్నాడు అతను. సరే, తిరిగి మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు ఓకే అంటే వీలైనంత త్వరగా ఎంగేజ్మెంట్ చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి అతను వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, హృతికకి మీకు జరిగిన పెళ్లి విషయం వీలైనంత త్వరగా మీ ఇంట్లో చెప్పండి అని. మీరు పొరపాటు పడ్డారు పేరయ్య గారు, తను ఎప్పటికీ నాకు సొంతం కాదు అని మనసులో అనుకున్నాడు. పెళ్లి వాళ్ళతో పేరయ్య మాట్లాడక అభి కూడా వారితో మాట్లాడాడు. ముహూర్తాలు లేకపోవడంతో 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ చేయాలి అనుకున్నారు. తన ఫ్రెండ్ సతీష్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నాడు అభి. శివ, హృతిక కూడా హెల్ప్ చేస్తున్నారు. అభి ఫోన్లో మాట్లాడటం విని మహేశ్వరి కాచానికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుసుకుంది. అభి తిరిగి వెళ్ళబోతుంటే ఒక కవర్ ఇచ్చింది మహేశ్వరి. ఏంటని అడిగితే, మీ హౌస్ ఓనర్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, ఇందులో పట్టుచీర ఉంది, తనకి ఇచ్చేటప్పుడు మీ పెద్దమ్మ ఇచ్చిందని చెప్పు అంది. అమ్మ అని అభి ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ అమ్మాయి నిన్ను అన్నయ్య అంటుంది అని చెప్పావు కదా, అందుకే అలా చెప్పాను అని మహేశ్వరి అనడంతో రక్త సంబంధం ఎలా అయినా కలుస్తుందమ్మా అనుకుంటూ బయలుదేరాడు అభి. ఊరి నుంచి వచ్చిన అభిని చూసిన భాగ్యం సంతోషంగా అభిని గుమ్మంలోనే నిలబెట్టి, అక్క ఎలా ఉంది అభి, బాగుందా, తనకి మా కోసం ఏమైనా చెప్పావా, తను ఏమంది అని వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటే కాచాయిని చూసి, అమ్మ అన్నయ్యని లోనికి రానివ్వమ్మా, మరీ బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నావు అంది. లోపలికి వస్తున్న అభి వాళ్ళ అమ్మకి ఇంకా కోపం తగ్గలేదని చెప్తే భాగ్యం మనసు నొచ్చుకుంటుందని ఆలోచించి, ఇంకా మీ గురించి ఏమీ అనలేదు అనేసరికి భాగ్యం దిగులుగా ముఖం దించుకుంది. ఆమెను చూసిన అభి భాగ్యాన్ని హ్యాపీ చేయాలని, ఇదిగో కాచాని నీకోసం అమ్మ పట్టుచీర పంపించింది అంటూ మహేశ్వరి ఇచ్చిన చీరను చూపించాడు. దాన్ని అందుకుని ఇద్దరు అపురూపంగా చూస్తుంటే అభి అన్నాడు, దాన్ని ఇస్తూ అమ్మ ఏమందో తెలుసా, మీ పెద్దమ్మ పంపించిందని చెప్పు అని అంది. అనగానే భాగ్యం కాచాయిని నిర్ఘాంతగా చూస్తున్నారు. అలా ఎందుకు అందో తెలియక, నన్ను కాచాయిని అన్నయ్య అని పిలుస్తుంది అనేసరికి అమ్మ అలా అంది అని చెప్పాడు. ఏదేమైనా తన అక్క తన కూతురి కోసం చీర పంపించడంతో సంబరపడిపోయింది భాగ్యం. కాచాయిని కూడా నిశ్చితార్థానికి అదే చీర కట్టుకుంటాను అంది. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేశాడు అభి. నిశ్చితార్థం సింపుల్గా చేస్తే చాలు అని మగపెళ్లి వాళ్ళు అనడంతో ఇంట్లోనే డెకరేషన్, కేటరింగ్ లాంటివి అన్నీ సతీష్ చూసుకుంటాను అని చెప్పాడు. ఆ రోజుకు మనకి ఏమేం కావాలో చెప్తే ఇప్పుడే తీసుకువస్తాను అని అభి చెప్పాడు. ఏమేమి కావాలో అన్నీ హృతిక చేత ఒక లిస్ట్ రాయించి తెమ్మని చెప్తా అని భాగ్యం విష్ణుని పిలిచి, హృతిక అక్క దగ్గర సామాన్ల లిస్టు ఉంది, వెళ్ళి తీసుకొని వచ్చి అన్నయ్యకి ఇవ్వు అని చెప్పి పంపించింది. విష్ణు సరేనని తన దగ్గరికి వెళ్ళాడు. విష్ణు వచ్చి అడిగితే హృతిక వేరే పనిలో ఉండి, ఆ కబోర్డ్లో ఉన్న డైరీలో ఉంది చూడు చిన్న అంది. వాటి కోసం కబోర్డ్లో వెతికితే అక్కడ తనకు కనిపించిన డైరీ తీసుకుని అదే అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అభికి ఇచ్చాడు. అయితే అది నిశ్చితార్థం కావాల్సిన లిస్టు ఉన్న డైరీ కాదు, అది ఆమె పర్సనల్ డైరీ. అభికి తెలియక ఓపెన్ చేసి చూడగానే ఆ డైరీతో పాటు అందులో కొన్ని లెటర్స్ కనిపించాయి. పరీక్షగా చూస్తే అర్థమైంది అవి తను రాసిన లెటర్సే. అభికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ లెటర్స్ని హృతిక దాచుకోవటం ఏమిటి అని. ఎందుకో కారణం తెలుస్తుంది ఏమోనని చదవకూడదు అనుకుంటూనే ఆమె డైరీ తీసి చదవటం మొదలుపెట్టాడు. ఆ డైరీ చదువుతుంటే హృతిక ప్రేమించింది శివను కాదు, ఆ లెటర్స్ ఇచ్చిన వ్యక్తిని, అంటే తననే అర్థమైంది అభికి.
ఆ లెటర్స్ ఇచ్చింది శివ అనుకున్నది కాబట్టే అతన్ని ప్రేమించిందని తెలిసేసరికి తన ప్రమేయం లేకుండా అభి కళ్ళ వెంట నీరు ధారాళంగా వస్తుంది. హృతిక పొరపాటున శివని ప్రేమించిందని తెలిసేసరికి ఇంకా తట్టుకోలేకపోయాడు. ఈ విషయం గురించి అడగటానికి హృతిక దగ్గరికి వెళ్ళాడు. ఉన్నట్టుండి అభి రావటం చూసి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లకు సంబంధించిన ఏమైనా మాట్లాడతాడేమో అనుకుంది. కూర్చోండి అభి, ఏమైనా మాట్లాడాలా అని అడిగింది. హా, ఒక విషయం గురించి అడగాలి అన్నాడు అభి. అడగండి అనేసరికి, అదే మీ ప్రేమ విషయం గురించి. నువ్వు శివ ఎలా ప్రేమించుకున్నారు, ముందుగా ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారో చెప్పండి అని అడిగేసరికి ఆశ్చర్యంగా, ఇప్పుడు ఆ విషయం గురించి అడుగుతున్నారు ఏంటి అభి అని అడిగింది. లేదు, నాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పండి ప్లీజ్ అనగానే జరిగిన విషయాలు ఒక్కొక్కటి చెప్పింది. శివ నాకు డైరెక్ట్గా ప్రపోజ్ చేసినప్పుడు కూడా నాకు అతని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కలగలేదు. అతన్ని రిజెక్ట్ చేశాను. కానీ మెల్లగా నాకు ఏమి ఇష్టమో తెలుసుకొని అవే చేసేవాడు. నా మీద తనకున్న ప్రేమను అంతా లెటర్స్ రూపంలో చెప్పేవాడు. అతని ప్రేమను నేను కూడా అర్థం చేసుకున్నాను. నిజానికి ఆ లెటర్స్ వల్లే తనని ప్రేమించాను అని చెప్పుకొచ్చింది. అయితే ఈ లెటర్స్ తనే ఇచ్చాడని శివ నీకు చెప్పాడా అని కన్ఫర్మేషన్ కోసం అంటే అవును అంది. అయితే హృతికని దక్కించుకోవటం కోసం తను రాయని లెటర్స్ని తనే రాశాడని చెప్పడం అన్నమాట. వాడిని వదలను అనుకుంటూ అక్కడ నుండి కోపంగా బయటికి వచ్చాడు అభి. అభి అలా ఎందుకు వచ్చాడో, తన ప్రేమ గురించి ఎందుకు అడిగాడో అర్థం కాక హృతిక అభి వెళ్ళిన వైపు చూస్తూ ఉంది. హృతికతో మాట్లాడిన తన ప్రేమ విషయం తెలుసుకున్న అభి శివని నిలదీయడానికి కోపంగా వెళతాడు. బయట ఉన్న శివ దగ్గరికి వచ్చి మాట్లాడబోయేంతలో భాగ్యం అభిని పిలుస్తుంది. కాసేపు వస్తాను అన్నా వినకుండా త్వరగా రమ్మని పిలుస్తుంది. త్వరగా రమ్మంటున్నావు, ఏమైందమ్మా అని అంటూనే శివ కోసం బయటి వైపు చూస్తున్నాడు అభి. నీకు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం తప్పించమని కులదైవానికి మొక్కుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల నీ ప్రాణాపాయం తప్పడమే కాదు, నువ్వు నా అక్క కొడుకు అన్న నిజం కూడా తెలిసింది. కాచాయిని కూడా పెళ్లి కుదిరింది. అందుకే మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళి మొక్కు తీర్చుకోవాలి అనుకుంటున్నా. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైన రోజు కూడా. గుడికి వెళ్దాం, తొందరగా రెడీ అభి అని భాగ్యం చెప్పింది. అభి శివ విషయం తేల్చుకోవాలి అనుకున్నాడు కాబట్టే రానని చెప్పాడు. భాగ్యం మళ్ళీ అడిగేసరికి సరే అమ్మా, అలా అయితే మనతో పాటు హృతిక శివల్ని కూడా తీసుకువెళ్దాం అని అన్నాడు. వాళ్ళని తీసుకువెళ్ళాలనే ఆలోచన నాకు అస్సలు రాలేదు. సరిగా గుర్తు చేసావు అభి, అసలే హృతిక కడుపుతో ఉంది. ఇలాంటప్పుడు ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే పుట్టబోయే బిడ్డ తను కూడా క్షేమంగా ఉంటారు. ఇప్పుడే వెళ్ళి తనను కూడా రమ్మని చెప్తానని భాగ్యం పిలవడానికి వెళ్ళింది. అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనాలు పూర్తి చేసుకున్నారు. కాచాయిని చేత అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయిస్తూ ఉంది భాగ్యం. హృతిక కూడా పక్కనే ఉంది. అప్పుడే అభి శివ, మనం ఎందుకు ఇక్కడ, అలా బయటికి వెళ్దాం పద అని పిలిచాడు. సరే అని శివ కూడా అభి వెంట వచ్చాడు. ఇద్దరూ కలిసి గుడి వెనుక ఉన్న ఒక ఖాళీ చోటికి వచ్చారు. అది కొండ మీద ఉన్న గుడి. బలంగా వీస్తున్న గాలికి అక్కడ ఉన్న చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. చుట్టూ ఉన్న ప్లేస్ అంతా చూస్తున్నాడు శివ. ఇంతలో అభి వెలుగు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. శివ వీటిని ఒకసారి చూడు అంటూ చేతిలో కొన్ని పేపర్స్ పెట్టుకుని అడిగాడు అభి. ఇవేంటో తెలుసా నీకు అని అడిగాడు. వాటిని చూసి తెలియకపోవటానికి ఏముంది, పేపర్స్ అన్నాడు శివ. పేపర్సే, సరిగ్గా చూసి అవేంటో చెప్పు అంటే ఏవో లెటర్స్ లాగా ఉన్నాయి అన్నాడు. అంటే నిజంగా ఈ లెటర్స్ గురించి నీకు తెలియదు? అభి అడుగుతుంటే శివకి ఎందుకలా అడుగుతున్నాడో తెలియక నిజంగా తెలియదన్నా అన్నాడు. నువ్వు రాసిన లెటర్స్ నీకు తెలియదా శివ? ఈసారి అభి గొంతులో మారిన తేడా అర్థమైంది శివకి. అలా అడగడంతో శివ షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు. తలదించుకుని మౌనంగా ఆలోచనలో ఉన్నాడు. అన్నా అని చెప్పబోతూ ఉంటే అభి వినకుండా, నిజం చెప్పనా, ఈ లెటర్స్ నువ్వు రాసినవి కావు, వేరే ఎవరో రాసి నువ్వు రాశాను అని చెప్పావు అంతేనా? శివ అయోమయంలో ఉన్నాడు. అసలు ఇవి ఎవరు రాశారో తెలుసా? అభి తన గుండె వైపు చేత్తో చూపిస్తూ నేను హృతికకు రాసిన లెటర్స్. శివ ఆ మాటకి తలెత్తి చూశాడు. నీ స్వార్థం కోసం నువ్వు చేసిన పని వల్ల ఒక్కటి కావలసిన మేము ఇద్దరం ఇంక కలవలేని పరిస్థితికి వచ్చాం. నా ప్రేమను మొత్తం నాశనం చేసావు కదరా ఈడియట్ అంటూ శివ చెంప మీద చెల్లుమని కొట్టాడు. దెబ్బకి శివ బుగ్గ ఎర్రగా కమిలిపోయింది.
అభి కోపం తీరక ఎడాపెడా అతని వాయిస్తున్నాడు. శివ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఉన్నా సరే వినటం లేదు. అప్పుడే కాచాయిని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి హృతికని ఎవరో కొందరు రౌడీలు వచ్చి బలవంతంగా ఎత్తుకుపోతున్నారు అన్నారు. అభి ఆ మాటకి గుండె ఆగినట్టయింది. కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటున్నారు అని అడిగాడు. అడ్డుపడితే మమ్మల్ని కొట్టారన్నా నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావటం లేదు అని కాచాయిని అనేసరికి అభి తల పట్టుకున్నాడు. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక. హృతికని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో నాకు తెలుసు అన్నాడు శివ. అభి టక్కుని తలెత్తి చూసి నీకు ఆ ప్లేస్ తెలుసా, పద అయితే వెళ్దాం అని శివ చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళాడు. ఇద్దరు బైక్ మీద శివ చెప్పిన చోటుకి వెళ్ళారు. కాసేపటికి ఊరికి దూరంగా నిర్మానుష్యమైన ఓ చోటుకి ఇద్దరూ చేరుకున్నారు. అది అశోక్ యాదవ్ అడ్డా. చుట్టూ రౌడీలు కాపలాగా ఉన్నారు. వాళ్ళు ఏమరపాటుగా ఉన్న సమయంలో వాళ్ళ వెనక నుంచి వచ్చి ఆ రౌడీల మెడలు విరిచి లోపలికి ఎంటర్ అయ్యారు ఇద్దరు. లోపల అశోక్ యాదవ్లు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటే వాడికి ఎదురుగా హృతికను నిలబెట్టారు. తను ఎటూ వెళ్లకుండా రౌడీలు బలవంతంగా ఆమె చేతులు బిగించి పట్టుకున్నారు. అశోక్ లేచి నిల్చొని నెమ్మదిగా హృతిక దగ్గరికి వచ్చి నీ వల్ల నా తమ్ముడు బతికి ఉన్న శవల్లా అయ్యాడు. నీకు బతికి ఉండగా నరకం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని కొట్టడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకు అరుస్తూ ఉంటే రెచ్చిపోయి ఇంకా కొడుతూ ఉన్నాడు. ఒక్కసారి కిందకు చూసి ఓహో కడుపుతో ఉన్నట్టున్నావు, అయితే కొట్టాల్సింది నిన్ను మాత్రమే కాదు నీలో బిడ్డను కూడా అంటూ కడుపు మీద కొట్టబోతాడు. హృత్విక ప్లీజ్ అంటూ కళ్ళ వెంట నీరు తెచ్చుకొని బతిమలాడుతూ ఉంది. అయినా వినకుండా కాలితో తన్నబోయేసరికి ఒక్కసారిగా నెత్తి మీద పిడుగుపడినట్టు అశోక్ మీద బరువైన వస్తువుతో ఒక దెబ్బ వేశాడు అభి. దెబ్బకు అశోక్ తల పట్టుకొని కింద పడ్డాడు. శివ హృతికను పట్టుకొని ఇద్దరు రౌడీలు కొట్టి ఇంకా వాళ్ళు లేవడానికి లేకుండా చితకబాది హృతికని విడిపించాడు. అశోక్ కింద పడి అక్కడ అరుస్తున్నా కూడా ఎవరూ పలకటలేదు. ఎందుకంటే అభి వాళ్ళు లోపలికి రావడానికి ముందుగానే ఒక్కొక్కరిని మట్టు పెట్టేశారు. నువ్వెంత పిలిచినా ఎవరూ రారు, ఎందుకంటే అందరూ మా చేతుల్లో మటాష్ అయిపోయారు, ఇంక నువ్వే మిగిలావరా అని దగ్గరికి వచ్చాడు అభి. అశోక్ ఆ దెబ్బలో కూడా విరిగిపడి నవ్వుతూ అశోక్ అంటే చిల్లర నా కొడుకు అనుకున్నావా బే, నన్ను తన్ని దాన్ని తీసుకువెళ్ళడానికి నేనొక్కడే 100 మంది లెక్క, ఈ అశోక్ గడి సత్తా ఏందో నీకు చూపిస్తాను అని చెప్పి అటు నుంచి అభి అశోక్ మీద చెయ్యి వేశాడు. ఎంత కొడుతున్నా సరే వాడి ముందుకు తన శక్తి చాలదనుకుండా అయిపోతున్నాడు. తిరిగి కొట్టడం మొదలుపెట్టాడు అశోక్. హృత్వికకి తగిలిన దెబ్బలో ఆమె రక్తం చూసి శివ రక్తం మరిగినట్టయింది. వెంటనే ఆవేశంగా చేతికి దొరికిన దుడ్డుకర్ర తీసుకుని గట్టిగా వాడిని కొట్టాడు. అయినా చలించలేదు. శివ తన కసి తీరేలా కొడుతూ ఉంటే అభి కూడా వాడి మీద తిరగబడ్డాడు. ఇద్దరూ వాడి శక్తి సన్నగిల్లిపోయే వరకు దాడి చేస్తూనే ఉన్నారు. ఇక అశోక్ కూలబడిపోయాక శివ కర్రని కింద పడేశాడు. కానీ అశోకుని కొట్టేటప్పుడు వాడు తిరిగి శివను కొట్టడం, ఆ దెబ్బలకి స్పృహ తప్పి పడిపోయాడు శివ. పడిపోయిన శివ దగ్గరికి కంగారుగా వచ్చింది హృతిక. అభి కూడా శివ దగ్గరికి వచ్చాడు. ముఖంపై తడుతూ అక్క అక్క అని పిలుస్తూ కంగారు పడుతూ ఉంది శివను పట్టుకొని. అక్క అని పిలవటం ఏంటో అర్థం కాలేదు అభికి. హృతిక అక్క అని పిలుస్తుంది అంటే ఇన్నాళ్ళు శివ పేరుతో ఉంది జ్యోతి అనే మరో అమ్మాయ. అయితే హృతికకు పెళ్ళవటం అబద్ధమేనా? శివని పట్టుకొని హృతికను అక్క అని పిలవడంతో అర్థం కాక వారి వైపు వింతగా చూస్తున్నాడు అభి. కానీ ఆ విషయం గురించి అడగడానికి అది కరెక్ట్ సమయం కాదు. ఇద్దరిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అశోక్ యాదవ్ అతని మనుషులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. హృతిక దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. శివగా హృతిక భర్త స్థానంలో ఉన్న జ్యోతి స్పృహలోకి రాలేదు. నిజానికి జ్యోతి గత జీవితంలో ఏంటో హృతిక కూడా తెలియదు. జ్యోతి కూడా ఎప్పుడూ చెప్పాలి అనుకోలేదు. ఇక జ్యోతి గతంలోకి వస్తే పెళ్ళికి ముందు ఒకరితో తిరిగి వాడిని కాదని నన్ను పెళ్లి చేసుకునే దానివి, ఇప్పుడేమో పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావా? భర్త అనిరుద్ మాటలు వినలేక ఏమీ అనలేక మౌనంగా నిలిచింది జ్యోతి. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతిరోజు అలాంటి మాటలు పోటులు తప్పడం లేదు తనకి. జ్యోతి ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా తన ప్రేమ విషయం బయటకు తీసి మాటలతో హింసిస్తూ ఉంటాడు అనిరుద్. పెళ్ళై నెలలు గడుస్తున్నా ఎలాంటి శుభవార్త చెప్పలేదు. నీలో ఏదైనా లోపం ఉందేమో, అదే నిజమైతే నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తాను అత్త జ్యోతితో అనే మాటలు. కానీ జ్యోతికి మాత్రం తెలుసు పెళ్ళైన దగ్గర నుండి అనిరుద్తో
ఒకే గదిలో కలిసి ఉంటున్న భార్యాభర్తలకు వాళ్ళకి కలిసి లేరని. అయినా సరే అనిరుద్ తల్లి చెప్పిన మాటలే నిజం అన్నట్టు మాట్లాడటం చేస్తున్నాడు. కానీ కారణం తెలిసి చెప్పకపోవటం ఇంకా బాధ పెడుతుంది జ్యోతిని. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన జ్యోతిని పెంచడం కోసం తండ్రి మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమె కోసమే జీవితం మొత్తం బ్రతికాడు. అలాంటి తండ్రి చెప్పిన మాట కోసం ప్రేమించిన వాడిని దూరం చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక భర్త ప్రేమను పొందలేక తన ప్రేమ విషయం తెలిసి అతను పెట్టే వేధింపులు భరిస్తుంది. అయితే ఒకరోజు ఆ మాటలు మరీ పెరిగాయి. ఆమెని చూడటానికి వచ్చిన తండ్రి గుండె పగిలేలా చేశాయి. ఎవరి కోసమైతే ఇన్నాళ్ళో ఆ బాధలు భరించిందో, తను సంతోషంగా ఉందని ఎవరిని నమ్మించడం కోసం కష్టాలన్నీ దిగమింగిందో, ఆ తండ్రినే కోల్పోయాక ఇంకా అక్కడ ఉండటం అనవసరం అనిపించి ఆ పెళ్లి బంధాన్ని తెంచుకొని బయటికి వచ్చేసింది. ఎటు వెళ్ళాలో తెలియని ప్రయాణంలో తనకి హృత్విక తారసపడింది. అనుక్షణం దుర్మార్గం నిండిన మనుషుల మధ్య విసిగి వేశారన్న జ్యోతికి హృతిక స్వచ్ఛమైన మనసు చూసి ఊరట కలిగింది. తన కొత్త జీవితంలో హృతికతో తొలిబంధం ఏర్పడింది. హృతిక కాల్ చేసి కలుద్దామని చెప్పాక ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే మాటల సందర్భంలో తన ప్రేమ విషయం బయటపెట్టింది. ప్రేమను కోల్పోతే ఉండే బాధ ఏంటో జ్యోతికి తెలుసు. అలాగే తల్లిదండ్రులు లేకుండా ఉండటం ఎంత కష్టమో కూడా అనుభవించింది. అయినా సరే ప్రేమించిన వ్యక్తి కోసం అలా రావటం కరెక్ట్ కాదు, ఒప్పించి తిరిగి పంపడానికి ప్రయత్నం చేసింది. అతను లేకుండా బతకలేనని, అలా ఉండవలసి వస్తే చనిపోవటం మాత్రమే తనకి మిగిలిన మార్గం అని చెప్పి ఆ పని చేయబోయింది హృతిక. ఆమె చేయబోయిన పిచ్చి పనికి కొట్టి హృతికను ఆపింది జ్యోతి. ప్రేమ ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ దానికోసం జీవితాన్ని చంపుకునేంత గొప్పది మాత్రం కాదు. చూసేవారికి తేలిక అనిపించవచ్చు, కానీ ప్రేమించిన వారిని దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించే వారికి తెలుస్తుంది. ఆ మాటలోనే అర్థమవుతుందో ఆమె ఎంతగా ప్రేమించింది అని. నువ్వు చెప్పే ఆ ప్రేమ ఎలా ఉంటుందో, ఆ ప్రేమలో ఉండే బాధ ఏంటో అనుభవించాను కాబట్టే చెప్తున్నా. చనిపోవాలన్న నీ ఆలోచన మార్చుకో. నువ్వు ప్రేమించిన వ్యక్తిని వెతికి పట్టుకొని తనతో నిన్ను కలిపే బాధ్యత నాది. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకొని తన ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూస్తే సరే అక్క అని చెప్పి ఆమెతో పాటు వెళ్ళింది హృతిక. అప్పటికి ఒక గది తీసుకుని అద్దెకుంటున్న జ్యోతి ఆ ఇంటి ఓనర్కు హృతికను తన చెల్లి అని పరిచయం చేసింది. కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళని చూసి ఆ ఓనర్ కొడుకు తప్పుడు ఆలోచన పుట్టింది. అయితే కాదన్న ఇద్దరిని క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పడంతో ఆ ఓనర్ వాళ్ళని ఇంటి నుండి బయటికి పంపేశారు. హృత్వికకు అర్థమవుతుంది ముందు ముందు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని. అప్పుడే ఒక విషయం తెలిసింది హృతికకి. అదే తను గర్భవతి అని. అది ఎప్పుడు ఎలా జరిగిందో కూడా అర్థం కాలేదు తనకి. జ్యోతి అడిగితే తనకు తెలీదు అని చెప్పింది. ఆ మాటకి జ్యోతి షాక్ అయింది. నీకు తెలియకుండా జరగడం ఏంటి, గుర్తు తెచ్చుకో అని పదే పదే అడగడంతో హృతిక జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు శివతో పాటు అతని గదిలోకి వెళ్ళిన హృతికకు శివ దగ్గర కావాలని చూశాడు. కానీ తను అలాంటి పెళ్లికి ముందు వద్దని చెప్పింది. దానికి అతను సరే అని చెప్పి తాగడానికి ఏమైనా తీసుకువస్తానని చెప్పి డ్రింక్ తీసుకుని వచ్చి హృతికకు ఇచ్చాడు. కానీ అది తాగి కాసేపు తల బరువుగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. నిద్ర పట్టడంతో అలాగే పడుకుని పోయింది. అయితే ఆ తర్వాత రోజు నుంచే శివ తనకి కనిపించకుండా పోయాడు. ఆ విషయం జ్యోతికి చెప్పగానే అయితే ఆ రోజు నువ్వు తాగిన డ్రింకులో ఏదైనా కలిపాడు, నువ్వు సృహ కోల్పోయాక తను చెయ్యాలి అనుకున్న పని చేసి ఉంటాడు అని చెప్పగానే హృతిక ఆ మాట భరించలేకపోయింది. ఇన్నాళ్ళు తన మనసులో ఎవరికైతే స్థానం ఇచ్చి ఎవరిని మనసారా ఆదరించిందో, ఎవరి కోసం కన్న వాళ్ళను కూడా వదులుకొని వచ్చిందో వాడు తన కేవలం కోరిక తీర్చుకోవడానికే ప్రేమిస్తున్నట్లు నటించాడా? ఆ విషయం తెలిసి కుమిలి కుమిలి ఏడ్చింది హృతిక. తనకి ఆ బిడ్డ వద్దని చెప్పి హృతిక అనడంతో అబార్షన్ కోసం జ్యోతి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. కానీ హృతికకు చెకప్ చేసిన డాక్టర్ అలా చేస్తే ఆమెకు రిస్క్ అవుతుందని అబార్షన్ కుదరదు అని చెప్పాడు. మోసపోయిన హృతికకు ఏడుస్తూ ఉండటం చూసి అతనిని ఎలా అయినా పట్టుకుంటానని చెప్పి జ్యోతి తనని డీటెయిల్స్ చెప్పమంది. కానీ అవన్నీ ఫేక్ డీటెయిల్స్. చివరిగా తన దగ్గర ఉన్న ఫోటో చూపించింది. ఆ ఫోటో చూడగానే జ్యోతి షాక్ అయింది. ఎందుకంటే అందులో ఉంది తన భర్త అనిరుద్. నిర్ఘాంతపోయి ఫోటో వంక చూస్తూ ఉండిపోయింది జ్యోతి. అప్పటికప్పుడు వాడిని చంపేయాలన్నంత ఉద్రేకం వచ్చింది. కానీ కళ్ళ ముందు ఉన్న హృత్విక జీవితం గుర్తొచ్చే వేల ఆలోచనలు మొదలయ్యాయి తనలో. తను ప్రేమించిన వాడు
మంచోడని నమ్మి అమ్మా నాన్నను కూడా కాదని వచ్చింది. ఇప్పుడు తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే తనలో మరో ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. వృతిక జీవితాన్ని ఇప్పుడు ఏం చేయాలి? తన భర్త వల్ల నాశనమైన అమ్మాయి జీవితం ఎలా అయినా బాగు చేయాలి అని నిర్ణయించుకుంది జ్యోతి. ఆమె జీవితానికి పరిష్కారం దొరికే వరకు హృతికకు తోడుగా ఉండాలని అనుకుంది. కానీ ఒక అక్కగా తనతో ఉండాలనుకుంటే ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా ఉంటున్నారు అంటే కలిగే పరిణామాల అంతకుముందే ఇద్దరూ అనుభవించారు. కాలం గడిచే కొద్దీ హృతికలో మార్పు మొదలవుతుంది. తను ఒక బిడ్డకు తల్లి కాబోతుంది అని అందరికీ తెలుస్తుంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఏమని చెప్తుంది? సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కలిగే వేధింపులకు బదులు ఏమని చెప్పాలి? వారి జీవితాల కాలమే పరిష్కారం చెప్తుందనే ఆశతో ముందుకు నడిచారు ఇద్దరు. ఏ పేరుతో అయితే అనిరుద్ధ్ హృత్వికను వంచాడో ఆ పేరుతోనే హృతికను రక్షణగా ఉండాలి అనుకుంది. పొడుగాటి తన జడను కత్తిరించి అబ్బాయిలా హెయిర్ కట్ చేయించింది. చీరలో సున్నితంగా కనిపించే తను ప్యాంట్ షర్ట్ వేసుకుని గంభీరంగా మారింది. తనలో అందాన్ని మాత్రమే ఆడతనాన్ని కూడా సమాధి చేసి పూర్తిగా అబ్బాయిగా మారిపోయింది జ్యోతి, కాదు శివ. భార్యాభర్తలుగా ఇద్దరు భాగ్యం ఇంటిలో అద్దెకు వచ్చారు. భర్తగా ఉంటూ ఆమె కోసం క్యాబ్ నడుపుతూ ఉంటుంది జ్యోతి. అభి తన ప్రేమ గురించి అడిగినప్పుడు తనకు జరిగిన మోసం గురించి చెప్పుకోలేక తను ఏ అబద్ధాలైతే బతికిందో దాన్నే హృతిక అందంగా చెప్పింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక హృతిక, జ్యోతి తాము భార్యాభర్తలుగా ఎందుకున్నారో చెప్పారు. విషయం తెలిసి అందరూ ఎంతో బాధపడ్డారు. జ్యోతి తన గత జీవితం గురించి ఎవరికీ చెప్పలేదు. చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె ఉద్దేశం. హృతిక తనకి దక్కకపోయినా సరే ఆమెకి ఇష్టమైన వ్యక్తిని సొంతం చేసుకుంది, తనైనా హ్యాపీగా ఉంది అనుకున్నాడు అభి. కానీ అలా జరగకపోగా ఓ దుర్మార్గుడి చేతిలో మోసపోయింది. అందరికీ దూరమే ప్రశ్నార్థకంగా మిగిలింది. మనం ఎలా ఉన్నా సరే మన గురించి పట్టించుకోము, కానీ మనం ప్రేమించిన వారికి ఏదైనా జరిగింది అంటే విలవిలలాడిపోతాము. అభి పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు. హృతికను ఇంత మోసం చేసిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు అంత చూడాలనే ఆవేశంలో ఉన్నాడు. అదే సమయంలో హృతిక వైపు జాలిగా చూస్తూ ఉన్నాడు. అభి హృతికను ప్రేమిస్తున్నాడని తెలిసిన జ్యోతి ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు తమ గురించి నిజం తెలిసినా కూడా అతని చూపులో హృతిక పట్ల ప్రేమ తగ్గలేదు. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అదే విషయం అడగటానికి అభి దగ్గరికి వెళ్ళింది జ్యోతి. గదిలో హృతిక కోసమే ఆలోచిస్తూ ఉన్న అభి జ్యోతి రావటం గమనించి లేచి నించున్నాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి. జ్యోతికి ఎలా అడగాలో తెలియటం లేదు. చెప్పండి అభి అన్నాడు. గుళ్ళో హృతికను ప్రేమించానని ఆమె కోసం లెటర్స్ కూడా రాశానని చెప్పారు. హృతిక మీకు దక్కకుండా చేశాననే కోపంతో నన్ను కొట్టారు కూడా. ఆ మాటతో అభి జ్యోతికి సారీ చెప్పాడు. నన్ను కొట్టినందుకు సారీ అడగడానికి ఇప్పుడు నేను రాలేదు. కాసేపు ఆగిన జ్యోతి వైపు అభి చూస్తున్నాడు ఏం చెప్తుందా అని. ఇప్పుడు కూడా మీరు హృతికనే ప్రేమిస్తున్నారా? జ్యోతి సూటిగా అడిగింది. దానికి సమాధానంగా అభి చెప్తున్నాడు. తను నాకు దక్కనంత మాత్రం తనని ఎలా మర్చిపోగలను? తను ఎప్పుడూ బాగుండాలని నేను కోరుకున్నాను. ఎప్పటికీ తన మీద నా ప్రేమ చెరిగిపోదు అనగానే జ్యోతి ఒక్కసారిగా అడిగింది. అయితే తనని పెళ్లి చేసుకోవాలరా? ఆ మాటకు అభి మౌనం దాల్చాడు. జ్యోతి అభిని చూస్తూ, మీ మౌనానికి కారణం అర్థమైంది. తన మీద ఒక అఘాయిత్యం జరిగింది, అందుకే సైలెంట్గా ఉన్నారా అంది. లేదు, తనకి ఏదైతే జరిగిందో అది పూర్తిగా తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా జరిగింది. దానికి తనని ఎలా తప్పుపడతానో? ఆమెను ప్రేమించిన వాడిగా తన గతం నాకు అనవసరం. నేను మౌనంగా ఉంది తన ఏమంటుందో అని. హృతికకు ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు. అభి మాటకి జ్యోతి ముఖంలో చిరునవ్వుతో పాటు కళ్ళల్లో నీరు వచ్చింది. అభి చేతులు పెట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పింది. మీ వల్ల హృతికకు కొత్త జీవితం దొరుకుతుంది అని చెప్పి హృతిక దగ్గరికి వెళ్ళింది. అభి రాసిన లెటర్స్ పట్టుకొని వెళ్ళి హృతికతో ఏంటని అడిగితే, ఇవి వాడు నాకు రాసిన లెటర్స్, వీటిని యూజ్ చేసి నన్ను తన మాయలో పడేశాడు అంది. మరి వీటిని పడేయలేదు ఎందుకు అని జ్యోతి అడిగింది. ఆ ప్రేమ అబద్ధం అని తెలిసినా పడేయడానికి ఎందుకో మనసు రాలేదు. ఎందుకంటే నేను తనని ప్రేమించింది ఈ లెటర్స్ వల్లనే. అయినా నిజం తెలిసాక కూడా వీటిని ఉంచడం ఇక అనవసరం అంటూ జ్యోతి చేతిలో లెటర్స్ తీసుకుని చింపబోతూ ఉంటే, అవసరం లేదు అని చెప్పి, నీ ప్రేమ ఓడిపోలేదు హృతిక, అందుకే ఎన్ని మలుపులు తిరిగినా మీరు తిరిగి ఒకటయ్యే అవకాశం వచ్చింది. జ్యోతి మాటకి అర్థం కాక తలెత్తి చూసింది ఆశ్చర్యంగా. అవును, నీకు ఈ లెటర్ రాసింది వాడు కాదు, అభి. అభి అంటే అభిరామ్ గారా? నమ్మలేనట్టుగా అడుగుతుంది హృతిక. అవును ఆయనే.
ఆయనదే స్వచ్ఛమైన ప్రేమ గనకే ఆయన రాసిన లెటర్స్ని నువ్వు చింపేయలేకపోయావు. ఋతికకి సంతోషంగా అనిపించింది ఆ విషయం తెలిసి. కానీ ఆ సంతోషం బయటికి రానివ్వనే పరిస్థితి తనది. జ్యోతి చెప్తుంది, అభి నిన్ను ఎంతగా ప్రేమించారు, ఆ విషయం లెటర్స్ ద్వారా నీకు చెప్పడానికి చూశారు. కానీ ఆ లెటర్స్ని ఆ ఈడియట్ రాశాడని పొరపాటు పడ్డావు. నీ పొరపాటు వాడు అవకాశంగా తీసుకొని నిన్ను సొంతం చేసుకున్నాడు. కృతిక జ్యోతి మాటలకు ఆనందం పడుతూ అనుకుంటుంటే మౌనంగా ఆలోచించడం జ్యోతి చూసింది. ఈ విషయం తెలిసి నీకు హ్యాపీగా లేదా? నిజం తెలిసేసరికి పరిస్థితి నా చేయి దాటిపోయిందిగా అని బాధపడింది. లేదు, దేవుడు నీ జీవితం బాగు చేసేందుకు మరో ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు ఒప్పుకుంటే నీకు అభికి పెళ్లి జరుగుతుంది. జ్యోతి మాటకి కాదంటూ అది జరగని పని. అక్క, అభి పెళ్లి చేసుకోవాలా అనుకున్నది ఒకప్పటి నన్ను, కానీ ఇప్పుడు కాదు. ఋతిక ఆగిపోయింది. నీ లైఫ్లో ఏం జరిగిందో కూడా అభికి మొత్తం తెలిసింది. అయినా ఇప్పుడు కూడా అభి నిన్ను కావాలనే కోరుకుంటున్నాడు హృత్విక. అతను ఇప్పుడు కేవలం నీ అంగీకారం కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది జ్యోతి. హృత్విక సమాధానం చెప్పకుండా అలానే నించుండిపోయింది. ఇంకా దేని గురించి ఆలోచన నీకు? జ్యోతి ప్రశ్నించింది. అభి నన్ను ప్రేమించాడు కాబట్టి నాకు ఏం జరిగినా అనవసరమని మర్చిపోయి నాతో పెళ్లికి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు అమ్మా నాన్న వాళ్ళు నన్ను కోడలుగా అంగీకరిస్తారా? హృతిక అడిగింది. ఎందుకు ఒప్పుకోరు? ఒకసారి వాళ్ళ అబ్బాయితో పెళ్ళి చేయాలనుకుంటే కాదని వచ్చేసాను. ఇప్పుడు కోడలుగా వాళ్ళ ఇంటికి వెళ్తే లేచిపోయిన దానివి తిరిగి మా కొడుకు లైఫ్లోకి ఎందుకు వచ్చావు అనరా? నా లైఫ్లో ఓ చెడు సంఘటన జరిగింది, దాని గురించి తెలిస్తే అసలు ఒప్పుకోగలరా అని అడుగుతుంటే అసలు ఎందుకు చెప్పాలి ఆ మాట? ఇంట్లోనికి వస్తూ అన్నాడు అభి. అది మర్చిపోవలసిన విషయం ఏం, కానీ పదే పదే గుర్తు చేసుకునే విషయం కాదు. ఇంకెప్పుడు నీ నోటి వెంట ఆ విషయం రానీయకు అని చెప్పాడు. ఋత్విక ఏదో అనబోతుంటే ఆమె నోటిపై చేతిని ఉంచి, మా అమ్మా నాని గురించో ఎవరి గురించో దేని గురించో కాదు, నీ కోసం మన కోసం మాత్రమే ఆలోచించు. నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమైతే చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను, నన్ను నమ్మో అన్నాడు అభి. ఋత్విక సరే అని ఒప్పుకుంది. సంతోషంగా ఆ భుజాలపై చేతులు వేసింది జ్యోతి. వాళ్ళు అలా ఒకటవటం తెలిసి భాగ్యం, కాచాయిని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాచాయిని పెళ్లి జరిగిన తర్వాత అభి ఋత్విక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కాచాయిని నిశ్చితార్థం రోజు వచ్చిన మగపెళ్లి వాళ్ళు కానీ వారితో ఉన్న పేరయ్య కానీ అభి ఋత్వికలను భార్యాభర్తలుగానే అనుకున్నారు. తెలియని వారికి కూడా ఇద్దరూ అలానే పరిచయం అయ్యారు, అలాగే నడుచుకున్నారు. కాచాయిని తరపున అభినే తాంబూలాలు తీసుకుంటే అతని పక్కనే కూర్చుంది ఋత్విక. నిశ్చయ కార్యక్రమం పూర్తయింది. దగ్గరలో ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఋత్వికను జ్యోతి మాత్రమే కాదు, అభి కూడా ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఇదివరకు తను చూపించాల్సిన అనుకున్న ప్రేమనంతా ఋత్విక మీద చూపిస్తున్నాడు అభి. సడన్గా ఒకరోజు ఋత్వికకు పెయిన్స్ వచ్చాయి. పెయిన్స్ రావడం చూసి కంగారుగా దగ్గరలో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డెలివరీ చేయాలని చెప్పారు డాక్టర్స్. అంతే, క్షేమంగా అవ్వాలని కోరుకుంటుంది జ్యోతి. అనుకున్నట్టుగానే కొత్త సమయానికి ఋత్వికకు పాప పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం అని చెప్పడంతో సంతోషపడింది. డిశ్చార్జ్ చేసే సమయానికి పాపను తనతో తీసుకుపోతున్న ఋత్వికను ఆపాడు అభి. ఆ పాపను అక్కడే వదిలే ఋత్విక అంటూ అనుకునే ఆ మాటకి ఋత్విక నిర్ఘాంతపోతుంది. అవును ఋత్విక, ఆ పాప నీకొద్దు. తను నువ్వు కోరుకుంటే పుట్టింది కాదు, నీకు జరిగిన ఒక అన్యాయానికి ప్రతిఫలంగా ఆ పాప పుట్టింది. అందుకే అక్కడే వదిలే అని చెప్పాడు అభి. అంత నిర్దాక్షిణ్యంగా ఎలా అనగలుగుతున్నావు అభి? ఆ మాట నా ఇష్టానికి పుట్టిందా, నాకు ఇష్టం లేకుండా పుట్టిందా అని కాదు, అది నా పేగు తెంచుకుని పుట్టింది. అలా ఎలా వదిలొచ్చేస్తాను? కానీ తను నీతో చూస్తూ ఉన్నప్పుడల్లా నీకు జరిగిన ఇన్సిడెంట్ నాకు గుర్తు చేస్తూ ఉంటుంది, నన్ను బాధ పెడుతూ ఉంటుంది. అందుకే నీతో ఆ పాప ఉండటం ఇష్టం లేదు అన్నాడు అభి. బిడ్డంటే తల్లి శరీరంలో ఒక భాగం, దాన్ని అందరూ వేరు చేసి చూడొచ్చు, కానీ తల్లి మాత్రం ఆ బిడ్డను తనతో వేరు చేసి చూడలేదు. ఆ పాప నాతో ఉండటం నీకు ఇష్టం లేదంటే నాకు కూడా నీతో ఉండటం ఇష్టం లేదు అంది ఋత్విక. అప్పటి వరకు ఆపిన కన్నీటిని జాడ విరుస్తూ బిడ్డను దగ్గరికి తీసుకుంటూ. ఋత్విక ఒప్పుకోకపోయేసరికి ఆమె దగ్గర నుంచి బయటికి వచ్చిన అభి బయట నిల్చొని జరిగిందంతా విన్న జ్యోతికి కనిపించింది. అతని వంక చూస్తూ, ఋత్వికను యాక్సెప్ట్ చేసినందుకు ఆ రోజు చాలా సంతోషపడ్డాను, కానీ
తన బిడ్డను మాత్రమే కాదంటున్న నీ ప్రేమని ఏమనాలో తెలియటం లేదు అనేసి వెళ్ళిపోయింది జ్యోతి. హృతిక పాపతో ఇంటికి వచ్చేసింది. అభికి హృతికకు మధ్య మౌనం తప్ప ఎలాంటి మాటలు లేవు. అంత ఆనందంగా జరుగుతుంది అనుకున్న జ్యోతికి ఇలా జరగటం కష్టంగా ఉంది. ఒకరోజు ఉదయాన్నే లేచి చూసిన హృత్వికకు పక్కన తన పాప కనిపించలేదు. దాంతో కంగారుగా వెతికింది. అభి ఏమైనా చేసి ఉంటాడా అనే అనుమానంతో అతని దగ్గరికి వెళ్ళి అభిని పిలిచి అడిగింది, ఏం చేశావు నా పాపని? నేను నీ పాపని ఏం చేయడం ఏంటి? ఆమె మాటలకి అభికి అర్థం కాక అడిగాడు. నా పాప కనిపించడం లేదు అంటే నువ్వు ఏదో చేశావు. నిజం చెప్పు, ఎక్కడ దాచావో? నిజంగా నాకు తెలీదు అంటుండగా కాచాయిని ఓ లెటర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ దగ్గరికి. హృత్విక గదిలో కనిపించింది అంది. అది జ్యోతి రాసిన ఉత్తరం. హృత్విక తీసుకుని చదువుతుంది. నేను చేస్తున్న పనికి ఈ అక్కని క్షమించు హృత్విక. నీ జీవితం ఎవరూ లేని ఒంటరితనంలో మిగిలిపోకూడదనే ఈ పని చేస్తున్నాను. పాప నీకు అడ్డం కాకూడదని నాతో తీసుకువెళ్తున్నాను. ఆ మాట చదవగానే ఆ లెటర్ కింద పడేసి కుప్పకూలిపోయింది హృత్విక. వెంటనే లెటర్ చేతిలోకి తీసుకుని అభి చదువుతున్నాడు. ఇలా అయినా అభి నువ్వు ఒకటవుతారని అనుకుంటున్నా. తల్లి బిడ్డల్ని విడదీసిన పాపాన్ని మూట కట్టుకున్నాను. జీవితాంతం ఆ తప్పు మంటలను దహిస్తూ ఉంటుంది. హృతికను అందరూ ఊరుకోబెడుతున్నారు. పాపను తీసుకుని దూరంగా వెళ్ళిపోదాం అనుకున్న జ్యోతి రైల్వే స్టేషన్కి వచ్చింది. ట్రైన్ ఎక్కి ఓ సీట్లో కూర్చుంది. తనకి ఎదురుగా ఓ వ్యక్తి కనిపించాడు. లలిత అంటూ ప్రేమగా పిలిచాడు హరివల్లభ్. హరి వంక ప్రేమగా చూస్తుంది లలిత శివజ్యోతి. తనని అలా పిలిచేది కేవలం హరి మాత్రమే. అతని నోట వెంట వస్తున్న తన పేరు చాలా మధురంగా వినిపిస్తుంది. ఆ పిలుపుకు తన దూరమై చాలా కాలమైంది. అతను చూడగానే చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకంటే తనను హరి ఎంతలా ప్రేమించాడో తనకి చాలా బాగా తెలుసు. అయినా సరే కన్న తండ్రి కోసం కావాలనే హరిని దూరం చేసుకుంది లలిత. తన దూరమైన హరి మనసుని గాయపరిచిన హరి మాత్రం లలితను ప్రేమించడం మానలేదు. ఏడుస్తున్న జ్యోతి ముఖాన్ని అరచేతిలో తీసుకుని ఒక చేత్తో ఆమె కన్నీటిని తుడుస్తూ ఓదార్చాడు. హరి దగ్గర ఎలాంటి నిజాన్ని కూడా దాయాలని అనుకోలేదు జ్యోతి. హరి నుంచి తను ఎందుకు విడిపోవలసి వచ్చిందో, పెళ్ళైన తర్వాత ఎంత బాధ అనుభవించిందో అన్నీ చెప్పింది. ఎంతో కాలంగా ఎవరితో పంచుకోకుండా తనొక్కతో వస్తున్న గుండెల్లో భారాన్ని తీర్చుకుంది. జ్యోతి చేతిలో పాప ఉండటం చూసినా తన పాపేనని అనుకున్నాడు హరి. అప్పుడే హృత్విక గురించి, అనిరుద్ ఆమెకు చేసిన మోసం గురించి కూడా చెప్పింది. నేను తప్పు చేశానా? దీనివల్ల హృత్వికకు కొత్త జీవితం దొరుకుతుందని ఇలా చేశాను అంది జ్యోతి. అప్పటి వరకు ఎవరికీ తెలియని మరో నిజాన్ని కూడా హరి ముందు బయటపెట్టింది. అదే అనిరుద్ గురించి. ఒకరోజు ఆఫీసులో అయిపోయిన అనిరుద్ ఇంటికి వెళ్తున్నాడు. మొబైల్లో మునిగిపోయి డ్రైవర్ వెహికల్ని ఎటు తీసుకువెళ్తున్నాడో కూడా చూడలేదు. సడన్గా చూసేసరికి చుట్టూ అడవిలాంటి దారిలో వెళుతూ ఉంది. డ్రైవర్ ఎటు తీసుకెళ్తున్నాడన్నో ఆపో ఆపో అని ఎన్నిసార్లు అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఓ చోట ఒక్కసారిగా ఆపేసరి కంగారుగా దిగి డ్రైవర్ని తిట్టబోయాడు. అప్పుడే ఆ డ్రైవర్ని చూసి షాక్ అయ్యాడు. నువ్వా అని మగవేషంలో ఉన్న లలితని చూస్తూ, నేను వద్దని నా నుంచి వెళ్ళిపోయావు కదే, మళ్ళీ ఇప్పుడు కొత్త అవతారంలో వచ్చావేంటి అని అడిగాడు. అవును, ఈ జన్మలో నిన్ను చూడకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకెవరు నిన్ను చూడకుండా చెయ్యబోతున్నానో అంది జ్యోతి. అంటే ఏంటి? నన్ను ఇప్పుడు చంపబోతున్నావా? నిన్ను ఒక్కసారి అలా చంపుతాన్రా. నరకం అంటే ఏంటో నీకు రుచి చూపిస్తాను. దానికంటే చావటవే నయం అనిపించేలా చేస్తాను. జ్యోతి మాటలకు వాడు నిర్లక్ష్యంగా వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే చటుక్కున అతని వెనక వచ్చి అతని రెండు చేతులు వెనక్కి లాగి పట్టుకొని దగ్గరలో ఉన్న ఒక చెట్టును కట్టేసింది. ఇదంతా అతను తేరుకునే లోపు చేసింది. తనతో తెచ్చిన ఒక దుడ్డు కర్రతో అతని గుండెలపై, ముఖంపై, మోకాళ్ళపై ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టింది. ఆ దెబ్బలకు అతను కేకలు పెడుతున్నా అదేమీ పట్టనట్టు ఆపకుండా కొడుతూనే ఉంది. శరీరం మొత్తం రక్తసిక్తమై తడిసి ముద్ద అయినా సరే జ్యోతి కసి మాత్రం తేరటం లేదు. ఆఖరిగా అతను స్పృహ కోల్పోయి ముఖం వేలాడదీశాడు. దాంతో అతని కట్లు విప్పేసి కింద పడిన అతన్ని చూడటానికి దగ్గరికి వెళ్ళిన జ్యోతి కంట్లో అప్పటికే 2 గుప్పిట్లో దాచిన మట్టిని విసిరి అనిరుద్ పైకి లేచాడు. కంట్లో దుమ్ము పడటంతో ఇబ్బంది పడుతూ తనని పట్టుకుందామని ప్రయత్నించింది. ఆమె వల్ల కాలేదు. శరీరం మొత్తం పచ్చడి అయిపోవటంతో అనిరుద్ కూడా పరిగెత్తడానికి శక్తి చాలటం లేదు. కుంటుకుంటూ వెళ్తూ ఉన్నాడు.
జ్యోతి కూడా కాసేపటికి వాడిని వెతుక్కుంటూ వస్తుంది. చీకట్లో ఎలా వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చూసుకోకుండా చివరికి ఓ రైల్వే ట్రాక్ మీదకు చేరుకున్నాడు. కంగారులో ట్రాక్లో కాలు ఇరుక్కొని రాకపోవడంతో అక్కడి నుండి కదలలేకపోయాడు. అదే సమయంలో అటువైపు వస్తున్న రైలు వాడిని గుద్దేయడంతో శరీరం మొత్తం నుజ్జు నుజ్జు అయ్యి ఆనవాళ్ళు లేకుండా పోయాడు. వాడి చావు కళ్ళారు చూసిన జ్యోతి గుండెమంట చల్లారింది. జరిగిందంతా విన్న హరి, అనిరుద్ధ్ గురించి ఇంకా మర్చిపో జ్యోతి అని చెప్పాడు. పాపతో సహా వాళ్ళు ఇద్దరు దూరంగా వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తర్వాత అదిగో పార్క్, అక్కడ చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో ఉన్న పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక పాప ఆడుకుంటూ జారుడు బల్ల ఎక్కుతూ కింద పడబోతూ ఉంటే అక్కడే ఉన్న ఓ అమ్మాయి ఆ పాపను పట్టుకుంది. చూడగానే దగ్గరున్న బంధం కట్టి పడేసింది. ఆ పాపను చూస్తుంటే అర్థం కాలేదు తనకి. దూరంగా ఉన్న ఆ పాప తండ్రి కంగారుగా వచ్చి వేగంగా రావడం వల్ల వచ్చిన ఆయాసంతో రొప్పుతూ, థ్యాంక్స్ అండి, పాపను సేవ్ చేశారు అని చెప్తున్నాడు కాపాడిన ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మాత్రం అతన్ని చూస్తూ అతన్ని గుర్తుపట్టింది. ఒకప్పుడు తనని రౌడీ ఎత్తుకుపోయి బలవంతం చేయపోతే అప్పుడు తనను కాపాడిన వ్యక్తి మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించగానే ఒక ఆనందం, కృతజ్ఞతాభావం కళ్ళల్లో నింపుకుంటూ చూస్తుంది హృత్విక. అతను గుర్తుపట్టడానికి ఇబ్బంది పడుతుంటే తనే గుర్తు చేసింది, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ. ఆమె చెప్పింది విని ఆమెని ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు. మీ లవర్ని కలిశారా అన్న అతని మాటకు మొదట మౌనం వహించి, తను ప్రేమించిన వ్యక్తి అభినే కాబట్టి కలిశాను, పెళ్ళి కూడా చేసుకున్నాము అని చెప్పింది సంతోషంగా. ఆ మాట విన్న హరి కూడా మొత్తానికి సాధించారన్నమాట. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారా అడిగాడు. మొదట్లో ఒప్పుకోలేదు, కొంచెం కొంచెం టైం పట్టింది, మెల్లగా యాక్సెప్ట్ చేశారు. మా అమ్మా నాన్న కూడా మా బాబు పుట్టాక తిరిగి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు, హృత్విక చెప్పింది. భాగ్యం వాళ్ళు మాత్రం మహేశ్వరి వాళ్ళతో కలవలేదు. కానీ అభి, హృత్విక మాత్రం భాగ్యం కాచాయని దగ్గరికి వెళ్తూనే ఉంటారు, కలిపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆమె చెప్పింది విని, అవును మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా హరి అడిగాడు. లేదండి, మా హస్బెండ్ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాము, ఈరోజు తిరిగి వెళ్ళిపోతున్నాం కూడా అని చెప్పి. మరి మీరు ఇక్కడే ఉంటున్నారా హృత్విక హరిని అడిగింది. ఇక్కడే ఉన్నా కూడా జాబ్ వల్ల మళ్ళీ చేంజ్ అవ్వాలి అని నవ్వుతూ చెప్తూ, మా ఇల్లు పక్కనే రండి, మా వైఫ్ని కూడా పరిచయం చేస్తాను అంటూ తీసుకువెళ్ళాడు హరి. హృత్వికని అతని భార్యను చూడగానే ఆసక్తితో వెనక వస్తుంది. నడుస్తూ ఉండగా పాప గురించి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనపడలేదు. తను బాబుని తీసుకుని బయటికి వెళ్ళినట్టు ఉంది, ఇప్పుడే వచ్చేస్తుంది, కూర్చోండి, ఈలోపు మా పాపతో ఆడుకోండి అని చెప్పి టీ తీసుకురావడానికి కిచెన్లోనికి వెళ్ళాడు. ఇల్లంతా తిరిగి చూస్తున్న హృత్వికకు బెడ్రూమ్లో గోడపై కొన్ని ఫోటోలు కనిపించాయి. అందులో హరి పక్కన జ్యోతి ఉండటంతో అలా చూస్తూ ఉండిపోయింది. అంటే హరి వాళ్ళ వైఫ్ జ్యోతక్కన అనుకుంటూ ఫొటోస్ చూస్తుంది. అయితే ఆ పాప నా పాపైనా అన్న ఆలోచన వెంటనే హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. ఆ పాప దగ్గర మోకాళ్ళపై కూర్చుని తనని తదేకంగా చూస్తూ ఉంది. అచ్చం తనలాగే తన పోలికల్లో ఉంది. ఇందాక తనని చూడగానే ఎందుకు అలా అనిపించిందో ఇప్పుడు అర్థమైంది హృతికకి. పాప అంటూ గుండెకు హత్తుకుంది. కాసేపు కరువు తీరా ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంది. ఈలోపు హరి అక్కడికి వచ్చాడు టీ తీసుకొని. పాపని ఎత్తుకొని ఉన్న హృతికను చూసి, అప్పుడే మా పాప మీకు దగ్గరైపోయిందా అన్నాడు. హృతిక మౌనంగా ఉంది. వాళ్ళు అమ్మైతే అస్సలు విడిచిపెట్టదు, కానీ ఈరోజు బాబుని తీసుకుని వెళ్ళింది. అయినా కూడా ఒకటే ఫోన్లు, పాప జాగ్రత్త, నాకు కూడా అంతే, మా అబ్బాయి కంటే మా పాపే ఎక్కువ ఇష్టం అని చెప్తూ దగ్గరికి వస్తున్న పాపని ఎత్తుకుని ముద్దు పెడుతూ చెప్పాడు. ఇంక నేను వెళ్తాను అంది హృత్విక. మా వైఫ్ వస్తుంది, కాసేపు ఆగండి అంటే, లేదు నేను వెళ్ళాల్సిన టైం అయింది అని చెప్పి పాపను అడిగి తీసుకుని గట్టిగా ఓసారి ముద్దు పెట్టి గుండెకి హత్తుకుంది. హరికి అర్థం కాలేదు. హరి వద్దన్నా సరే తన మెల్లో ఉన్న లాకెట్ తీసివేసింది. వెనక్కి చూడకుండా వేగంగా వెళ్ళిపోయింది. నేను బాధతో మాత్రమే కాదు, నా బిడ్డకు ప్రాణంగా ప్రేమించే తల్లి దొరికింది అనే సంతోషంతో కూడా వెళ్తున్నాను. హృత్విక కన్నీరు తుడుచుకుంటుంది. ఇంటికి బాబుతో వచ్చిన జ్యోతి పాప దగ్గర తీసుకుంది. టీ కప్పులు చూసి ఎవరైనా వచ్చారా అంటే హృతిక రావటం గురించి చెప్పాడు హరి. మెల్లో చైన్ చూసి అడిగితే అది తనే వేసింది అని చెప్పాడు. తన పేరేంటి? జ్యోతి అంటే హృతిక అనేసరికి
జ్యోతి కళ్ళల్లో నుంచి ఓ నీటి బొట్టు కిందకి జారిపడింది. ఇదే ఈ ఇద్దరు అమ్మాయిల కథ. స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయొచ్చు కదా. మరెన్నో మంచి మంచి ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను మీతో. అప్పటిదాకా థ్యాంక్ యూ.